యేసయ్య పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. వాక్యం వింటున్న వారందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శుభనామంలో వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, మనలో ఎవరు కూడా నాకు అన్యాయం జరగాలి, ద్రోహం జరగాలి అని కోరుకోం కదా. ఎల్లప్పుడూ అన్ని వైపులా మనకి మేలు జరగాలని, అందరూ మన పట్ల న్యాయంగా నడుచుకోవాలని మనం కోరుకుంటాం. కానీ ఒక్కోసారి మనం న్యాయం జరగాలి, మనకి అన్ని వైపులా అందరి నుంచి మనకి మేలే అవ్వాలి, ఎప్పుడూ కలిసి రావాలని మనం కోరుకున్నప్పటికీ కొన్నిసార్లు లేదా చాలాసార్లు మనం ఊహించని విధముగా, ఊహించని వైపు నుండి, ఊహించని వ్యక్తుల నుండి మనకి అన్యాయం జరుగుతూ ఉంటుంది, మనకి ద్రోహం జరుగుతూ ఉంటుంది. ఆ అన్యాయం వేరే వాళ్ళకి జరిగినప్పుడు మనకి చీమ కుట్టినట్టు కూడా అనిపించదు. ఎవరికో ద్రోహం జరిగిందనుకోండి, ఎవరి డబ్బు అన్యాయంగా ఎవరో తీసేసుకున్నారు, మనకే స్పందన కలగదు. మనకి అని నన్ను నేను కలుపుకోను, నేనైతే స్పందిస్తా. ఎవరికైనా అన్యాయం జరిగితే, ఎవరి డబ్బైనా దోచుకోబడితే, ఎవరి కష్టమైనా మట్టిపాలైపోతే నేను స్పందిస్తా. వాళ్ళతో పాటు నేను బాధపడతా, వాళ్ళ కన్నీళ్ళు తుడుస్తాను, వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తాను, తిరిగి కనుక్కుంటాను. మీకు దేవుడు నెమ్మది ఇచ్చాడా? పోయిన మీ డబ్బు దొరికిందా? మీ చేతి కష్టం ఇప్పుడు బాగుందా? మీరు దీవించబడుతున్నారా? మీ బాధ నుంచి మీకు నెమ్మది కలిగిందా అని నేను మళ్ళీ కనుక్కుంటాను. కాబట్టి నేనైతే స్పందిస్తానండి. నాకు అన్యాయం జరిగినప్పుడు, నాకు నష్టము కలిగినప్పుడు, కష్టము కలిగినప్పుడు, ఎవరైనా నా పట్ల ద్రోహం చేసినప్పుడు నేను ఎంత తీవ్రంగా స్పందిస్తానో, ఈ పరిచర్యలోని విశ్వాసులకు ఎవరికైనా అన్యాయం జరిగినా, బాధ కలిగినా, ద్రోహం జరిగినా అంతే తీవ్రంగా నేను స్పందిస్తాను. కారణం ఏంటంటే నేను దేవుని సేవకుడిని, దేవుని బిడ్డని. నేను ధ్యానిస్తున్న ఈ వాక్యం, నేను ఆరాధిస్తున్న జీవము కలిగిన నా దేవుడు యేసయ్య నాకు ఈ మంచి మనస్సునిచ్చాడు. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే దేవుని బిడ్డలమని చెప్పుకునే ఎంతోమందికి ఈ మంచి మనస్సు లేదండి. ఈ పరిచర్యలో నా దగ్గర బాప్తిసం పొంది, నా దగ్గర వాక్యం విని, వాక్యానుసారంగా బ్రతకడం నేర్చుకున్న ఎంతోమంది విశ్వాసులు సహితం వాళ్ళ దాకా బాధ వస్తేనే స్పందిస్తుంటారు. చివరికి వాళ్ళ సంఘ కాపరినైనా, నాకేదైనా నష్టం కలిగినా, నేను బాధలో ఉన్నా అస్సలు స్పందించని దరిద్రులు ఉన్నారండి ఈ సేవలో. దుర్మార్గులు ఉన్నారు, భ్రష్టులు ఉన్నారు. ఎక్కువ మంది కాదు, కొద్దిమంది. మరి వాళ్ళు దేవుని బిడ్డలు ఎట్లా అవుతారు చెప్పండి? బాప్తిసం ఇచ్చిన సంఘ కాపరి బాధపడుతుంటే, బాధలో ఉంటే, ఆయనకేదో కష్టం వస్తే వాళ్ళకేం సంబంధం లేనట్టు, వాళ్ళకి అసలు బాధ్యతే లేనట్టు, అసలు చీమ కుట్టినట్లు కూడా లేనట్లు హ్యాపీగా ఉంటారు. అసలు స్పందించరు. అన్న ఇప్పుడు ఎలా ఉన్నారు, మీకు నెమ్మది అయిందా, మీ బాధలో మీకు ఉపశమనం కలిగిందా అని కనుక్కునే ప్రయత్నం కూడా చేయరు. ఎందుకంటే అది వాళ్ళ బాధ కాదు కనుక, జరిగిన నష్టం వాళ్ళది కాదు కనుక. నా పట్లే ఇంత అనుచితంగా, ఇంత అడ్డగోలుగా, ఇంత అధర్మంగా నడుచుకుంటున్నారంటే అసలు ప్రేమ లేకుండా, అయ్యో మా పాస్టర్ గారు మాకు బాప్తిసం ఇచ్చారు, మా ఆత్మీయ రక్షణ కొరకు, మా ఆత్మ ఎదుగుదల కొరకు రాత్రి భవన్లు ఆయన ప్రయాసపడ్డాడు, మా కష్ట సుఖాలన్నీ పంచుకున్నాడు ఆయన. ఎప్పుడు ఏడ్చుకుంటూ ఫోన్ చేసినా పాస్టర్ గారు, ఆయన భార్య వెంటనే స్పందించారు, మా ఇంటికి వచ్చారు, మమ్మల్ని పరామర్శించారు, మేము ఏడుస్తున్నప్పుడు మాతో కలిసి ఏడ్చారు, మా బాధలు పంచుకున్నారు. ఈరోజు ఏదో ఒక విషయంలో ఆయన బాధపడుతున్నాడు, ఆయన ఎంతో దిగులుతో ఉన్నాడు అని నా తరపున, నా కొరకు ఏడవటం, నా కొరకు ప్రార్థించటం, ఏమండి మా పాస్టర్ గారు త్వరగా నెమ్మది పొందాలి అని ఆశపడటం, నా కొరకు ప్రార్థించటం, ఇలాంటివి చేయలేకపోతే వాళ్ళు సైతాను బిడ్డలు కాదా? అలాంటి కొద్ది మందిని బట్టి నేను ఎంతో సిగ్గుపడుతున్నా. ఇట్లాంటి నీచుల కొరక నేను అనేక సార్లు వాళ్ళ ఇళ్లకు పరిగెత్తాను. ప్రేమ లేదు, స్పందన లేదు. వాడుకుంటారు పాస్టర్ గారిని, చర్చిని. కానీ పాస్టర్ గారికి అవసరమైన టైంలో మాత్రం వాడబడరు, నిలబడరు, బయట వాళ్ళ ఉంటారు. ప్రేమ అంటే చూడండి, ముఖ కవలికల్లో ఆ ప్రేమ, ఆ ఆప్యాయత, అనురాగం వ్యక్తం కావాలి, ఎక్స్ప్రెస్ చేయాలి కదా. స్విచ్ చేస్తే ఫ్యాన్ తిరుగుతుంది,
కానీ దానికి ప్రేమ ఉండదు, దానికి ఎక్స్ప్రెషన్స్ ఉండవు. ఒక ఫోన్ లాగా, ప్రాణము లేని నిర్జీవ వస్తువులాగా, యంత్రాలలాగా ఏదో చేసామనిపించుకోవడానికి చేయటం కాదు. చేస్తున్న పనిలో నిబద్ధత ఉండాలి, ప్రేమ ఉండాలి, ఆప్యాయత ఉండాలి, ఎఫెక్షన్ ఉండాలి. ఏ ఎఫెక్షన్తో అయితే, ఏ ఎమోషన్తో అయితే, ఏ ప్రేమ ఆప్యాయత అనురాగాలతోనైతే మీ పాస్టర్ గారు మీతో మీ బాధలో ఉన్నప్పుడు మాట్లాడి మీ కొరకు సమయాన్ని వెచ్చించి, మీ కొరకు ఉపవాసం ఉండి ప్రార్థించి వాక్యం బోధించి మీకు ఎంతో మేలు చేశాడో, అదే స్పందన, అదే ప్రేమ, అదే ఆప్యాయత, అదే ఆతృత, అదే అనురాగం మీ సంఘ కాపరి పట్ల ఒకవేళ కనపరచకపోతే మీరు దేవుని బిడ్డలు ఎలా అవుతారు చెప్పండి? ఇదంతా చూస్తున్న దేవుడు ఒక తన్నుతో అనడా, మిమ్మల్ని లెక్క అడగడా, శిక్షించడా? దేవుని శాపం రాదా? దేవుని ఉగ్రత మీ మీదకి రాదా? ఎంతోమంది తర్వాత వాళ్ళకి అన్యాయం జరిగినప్పుడు, వాళ్ళకి ఏదైనా నష్టం కలిగినప్పుడు, తర్వాత అంటే గతంలో కష్టం వచ్చింది, బాధ వచ్చింది, పాస్టర్ గారి దగ్గరకు వచ్చారు, మేలు పొందారు, ఇప్పుడు సమస్య తీరిపోయింది కదా, అవసరం తీరిపోయింది. సంఘానికి కానీ పాస్టర్ గారికి కానీ ఏదైనా అవసరం వస్తే మాత్రం బయట వాళ్ళలా ప్రవర్తిస్తుంటారు, బయట వాళ్ళలాగా ఏదో చేసామనిపించుకుంటారు తప్ప ఆ చేస్తున్న పనిలో నేను కనపరిచిన ప్రేమ, నేను చూపించిన ఆప్యాయత, నేను ఏ విత్తనం వేస్తే ఆ పంటే కదా ఎక్స్పెక్ట్ చేసేది. పాస్టర్ గారేమో తీవ్రమైన ప్రేమతో, తీవ్రమైన ఆరాటంతో మీ కొరకు ప్రయాసపడాలి, పరిగెత్తాలి, మీ కొరకు ప్రార్థించాలి, ఏడవాలని కోరుకొని, మీరు మాత్రం మీ సంఘ కాపరి కోసం అదే తీవ్రతతో ఆరాట పడకపోతే, బయటోళ్ళ ప్రవర్తిస్తే, ఏదో చేసామనిపించుకోవడానికి వంతుకి గంతేసినట్టుగా చేసేసామనుకుంటే దేవుడు చూస్తూ మౌనంగా ఉంటాడా చెప్పండి? దేవుడు లెక్క అడగడా? అసలు దేవుడు లెక్క అడగడు అనుకున్న వాళ్ళే ఇలా ప్రవర్తిస్తారు. నిజంగా దేవుడు చూస్తున్నాడు, దేవుడు అన్నీ వింటున్నాడు, అన్నీ చూస్తున్న దేవుడు లెక్క అడుగుతాడు, తంతాడు, శిక్షిస్తాడు, దేవుని శాపం వస్తుందని భయపడే వాళ్ళు ఇంత బరితెగిస్తారా? ఇంత దిగజారుతారా? ఇక రెండో విషయం ఏంటంటే, ఎంతో మేలు చేసిన ఆత్మీయ తండ్రితో, సంఘ కాపరితోనే ఇంత అడ్డగోలుగా, ఇంత అన్యాయంగా నడుచుకున్న వాళ్ళు ఇక బయటి వ్యక్తులతో, సమాజంలోని ఇతర వ్యక్తులతో ఇంకెంత అన్యాయంగా నడుచుకుంటారో ఆలోచిస్తేనే భయం వేస్తుంది. అసలు వాళ్ళ మనుషులు అంటారా చెప్పండి? మానవత్వం అనేది, దైవత్వం ఎలాగో లేదు, దేవుని భయం ఎలాగో లేదు, కనీసం మానవత్వం ఉండాలి కదా. ఎవరో ఒక పరాయి వ్యక్తి దాహంతున్న మనకి గ్లాసుడు నీళ్ళు ఇస్తేనే ఎంతో రుణపడి ఉంటాం, మనం థ్యాంక్స్ చెప్తాం కదా. అలాంటిది కొన్ని ఏళ్ల పాటు, ఏళ్ల తరబడి సంఘ కాపరిగా, దేవుని సేవకునిగా ఎంతో మేలు చేసిన ఒక దైవజనుడి పట్ల ప్రేమ లేకపోవటం, ఏమండి, ఆప్యాయత లేకపోవటం, అవసరానికి ఉపయోగపడలేకపోవటం, ఒకవేళ ఉపయోగపడ్డా ముఖం చిట్లించుకొని విసుక్కుంటూ, ఎందుకు ఉపయోగపడాల్సి వచ్చిందో ఈ దరిద్రం కర్మ అనుకుంటూ విసుక్కుంటూ, అలా చేసిన దానికి విలువ ఉంటుందా? అది చేసినట్లు అవుతుందా చెప్పండి? ఎవరో వస్తారండి, అన్నయ్య నాకు పెళ్లి వయసు వచ్చింది, సంబంధాలు రావట్లేదు, ఆడపిల్లని కదా, వయసు అయిపోతుంది, ప్రార్థన చేయండి, మంచి సంబంధం రావాలి, పెళ్ళి అవ్వాలంటారు. పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు, సంఘం అంతా ప్రార్థన చేస్తుంది. పెళ్ళి అయిపోయిన తర్వాత చాలామంది ముఖం చాటేస్తారు, చర్చికి రావడం మానేస్తారు. నీకు పెళ్ళి అయ్యేదాకా పాస్టర్ గారు అవసరం ఉంది, చర్చ్ అవసరం ఉంది, పెళ్ళయిన తర్వాత ఏంటమ్మా కనబడట్లేదు అంటే చాలామంది కాదండి, కొద్దిమంది ఆడపిల్లలు సిగ్గు లేకుండా చెప్తుంటారు, మేము వేరే చర్చికి వెళ్తున్నాం అన్నయ్య అని. నీ కష్టకాలంలోనేమో ఈ చర్చి కావాలి, ఈ పాస్టర్ కావాలి, కష్టం తీరిపోయిన తర్వాత, అవసరం తీరిపోయిన తర్వాత, నువ్వు ఆశించింది ఏదో దొరికినాక నీకు ఇంకా చర్చ్తో పని లేదు, పాస్టర్ గారితో పని లేదు, చర్చ్ యాక్టివిటీస్తో నీ ఎలాంటి రెస్పాన్సిబిలిటీ ఉండదు, చర్చిలో జరుగుతున్న కార్యక్రమాలలో ఎలాంటి ఇంటర్ఫిరెన్స్ ఉండదు, ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ ఉండదు. ఏంటంటే ఇర్రెస్పాన్సిబిలిటీ. ఇంకా నాకెందుకు చర్చు, నాకెందుకు పాస్టర్, ఇంకా నాకు పెళ్ళి అయిపోయింది, పెళ్ళి అయితే అయిపోయినట్టేనా?
జీవితం అంటే పెళ్ళి అయితేనే అది జీవితమా? తర్వాత ఇంకా రానున్న రోజులు ఎన్ని అవసరాలు వస్తాయి, ఎన్ని కష్టాలు వస్తాయి చెప్పండి. కొంతమంది ఉద్యోగం కొరకు వస్తారు. ప్రార్థన చేయండి అన్నయ్య, అందరూ నవ్వుతున్నారు, నా డిగ్రీ అయిపోయింది, నాకు ఇంకా జాబ్ రావట్లేదు, ఇంకా మా అమ్మ సంపాదన మీదే పడి తింటున్నానని పక్కింటోళ్ళు బంధువులు అందరూ ఎగతాళి చేస్తున్నారు నన్ను అని సైన్స్ గ్రూప్ చదివిన బీఎస్సీ చదివిన ఒక చెల్లె బాధపడుతుంటే, నువ్వు ఎందుకని బ్యాంక్ పీఓ కొరకు ట్రై చేయవమ్మా అంటే ఆ చెల్లె అంది, కాదన్నయ్య నేను చదివింది సైన్స్ గ్రూప్ కదా, మరి బ్యాంక్ పీఓ అనేది నా సబ్జెక్ట్ కాదు కదా, అది మ్యాథ్స్ చదివిన వాళ్ళు అందులోకి వెళ్తారు అంటే నేను చెప్పా, కాదమ్మా కోటి విద్యలు కూటి కోసమే కదా, నువ్వు సైన్స్ చదివినా ఆర్ట్స్ చదివినా ఏది చదివినా ఆ బ్యాంక్ పీఓ జాబ్కి అప్లై చేసే ఎలిజిబిలిటీ నీకు ఉంటే కనుక వై డోంట్ యూ ట్రై అని చెప్పా. కోచింగ్ తీసుకో, ట్రై చేస్తే పోయిందేంటి, జాబ్ వస్తే మంచిదే కదా అన్నాను. నా సలహా మేరకు కోచింగ్ తీసుకుంది, జాబ్ వచ్చింది. ఇంటర్వ్యూకి వెళ్ళడానికి భయం వేస్తుంది అన్నయ్య అంటే ఒక విలువైన పుస్తకం ఒకటి ఇచ్చా, ఇప్పటిదాకా పుస్తకానికి దిక్కులేదు. అవసరానికి ఇచ్చినప్పుడు మళ్ళీ కనీసం నా పట్ల రుణపడలేకపోయినా కనీసం నేను ఇచ్చిన పుస్తకమైనా తిరిగి ఇవ్వాలి కదా. సంఘంలో ఇంకా చాలామంది పిల్లలు ఉంటారు, వాళ్ళకు ఉపయోగపడుతుంది కదా. ఆ పుస్తకానికి దిక్కు లేదు. ఇంటర్వ్యూలో జాబ్కి సెలెక్ట్ అయింది, జాబ్ వచ్చేసింది. అన్నయ్య మీరు ఇచ్చిన బుక్లో ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నాయో అవే వచ్చినాయి అన్నయ్య ఇంటర్వ్యూలో, నాకు బాగా ఉపయోగపడింది అన్నయ్య. ఇవి ఆ చెల్లె ఆమె నోటితో నా ఎదుట సంఘములో అందరి ఎదుట చెప్పిన సాక్ష్యం. ఇది వీడియోలు కూడా రికార్డ్ అయి ఉన్నాయి. అయినా అలాంటి వీడియోలు నేను యూట్యూబ్లో పెట్టట్లా. కారణం ఏంటంటే అది దరిద్రం అన్నమాట. నీతిమంతుడి జ్ఞాపకం చేసుకోవటం ఆశీర్వాదం అన్నాడు దేవుడు. అట్లాంటి భక్తిహీనుల దేవుని విలువ, దైవజనుడి విలువ, మనుషుల విలువ అర్థం కాని పశువులతో సమానమైన మనుషుల వీడియోలు వాళ్ళ ముఖాలు చుట్టడం కూడా ఇష్టం లేదు, అందుకే పెట్టట్లా యూట్యూబ్లో. మరి ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే మిగతా వాళ్ళు నేర్చుకుంటారని, మారతారని, బాగుపడతారని. జాబ్ వచ్చింది, ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిపోయింది, సంఘం అందరి ముందు నిలబడి మా పాస్టర్ గారు చేసిన మేలు వలన, ఆయన ప్రార్థన వలన, ఆయన సలహాల వలన, ఆయన కౌన్సిలింగ్ వలన నా లైఫ్ సెటిల్ అయింది, నాకు జాబ్ వచ్చిందని కన్నీటితో సాక్ష్యం చెప్పిన వ్యక్తి ఒకసారి స్థిరపడ్డాక, జీవితంలో ఆర్థికంగా స్థిరపడ్డాక ముఖం చాటేస్తే వాళ్ళని భక్తిహీనులు అంటారా, భక్తులు అంటారా? వాళ్ళు దేవుని చేరుకుంటారా? ప్రియ సహోదరి సహోదరులారా, నేను స్థిరపడిపోయాను కనుక ఇక నాకు పని లేదు అనుకుంటే రేపు దేవుడు నిత్య నరకాగ్నిలోకి తోసేస్తే అప్పుడు నెత్తిని కొట్టుకోడాక ఈ ఉద్యోగం, ఈ ధనం, ఇదంతా చెప్పండి. పెళ్ళి అయిపోయింది కాబట్టి ఇంకా నాకు చర్చితో పని లేదు, వేరే చర్చికి వెళ్ళిపోతా అని ఒక సహోదరి. జాబ్ వచ్చేసింది కనుక నేను ఫైనాన్షియల్గా సెటిల్ అయిపోయాను కాబట్టి ఇక నాకు చర్చితో పని లేదు అని ఇంకొక సహోదరి. కొంతమంది పెళ్ళయ్యేదాకా ఏమండి వాళ్ళు స్థిరపడేదాకా ప్రతి నెల నమ్మకంగా ఇదే చర్చిలో ఈ పాస్టర్ గారికి కాంట్రిబ్యూట్ చేస్తుంటారు ఫైనాన్షియల్గా. తర్వాత మళ్ళీ వాళ్ళే నీతి మాలిన మాటలు చెప్తుంటారు. ఇప్పుడు వేరే చర్చికి వెళ్తున్నాం అన్నయ్య, అక్కడ కానుకలు ఇస్తున్నాం. నిన్ను నిలబెట్టిన సంఘ ఎదుగుదల కొరకు నువ్వు కానుకలు ఇవ్వాలా? నిన్ను బలపరిచిన దైవజనుడు పరిచర్యని నువ్వు బలపరుస్తావా? లేకపోతే నీ కష్టకాలములో వాళ్ళెవరో కూడా నీకు తెలియదు. అసలు నీ పెళ్ళి కాకముందు, నీకు జాబ్ రాకముందు, నువ్వు లైఫ్లో స్థిరపడక మునుపు నీ కొరకు రవ్వంత కూడా ప్రయాసపడని, సమయం కేటాయించని, ఏ మేలు చేయని మరొక పరిచర్య దగ్గరికి, మరొక దేవుని సేవకుడి దగ్గరికి వెళ్ళి వాళ్ళను బలపరచటం, దీన్ని ద్రోహం అనరా చెప్పండి? ఎవరికి ద్రోహం? పాస్టర్ గారికి మాత్రమే కాదండి, ఇది దేవునికి ద్రోహం చేయటం అవుతుంది. నీతి విరుద్ధంగా, న్యాయ విరుద్ధంగా, ధర్మ విరుద్ధంగా చేసే ఏ పనైనా అది వ్యక్తికి వ్యతిరేకంగా మాత్రమే చేసింది కాదు. మీరు అనుకోవచ్చు మీకు ద్రోహం చేస్తే దేవునికి చేసినట్ట అని. ఖచ్చితంగా ఒక ఉదాహరణ మీకు చెప్తాను. ఒక భర్త భార్యకు ద్రోహం చేస్తూ భార్యకు తెలియకుండా పరాయి స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు అనుకోండి, ఈ భార్య మొత్తుకుంటుందిగా, మా ఆయన నాకు అన్యాయం చేస్తున్నాడు, మా ఆయన నాకు ద్రోహం చేస్తున్నాడని. అది భార్యకు మాత్రమే చేసే ద్రోహమా, లేకపోతే ఆ వ్యక్తి దేవునికి వ్యతిరేకంగా కూడా చేస్తున్న ద్రోహమా చెప్పండి?
మీ అందరికీ జవాబు అర్థమై ఉంటుంది కదా. ఒక భర్త భార్యకు ద్రోహం చేస్తూ అక్రమ సంబంధం పెట్టుకొని, నేను నా భార్యకే అన్యాయం చేస్తున్నా, భార్యకే ద్రోహం చేస్తున్నా, దేవునికి ఏం అన్యాయం చేయట్లేదు అన్నాడు అనుకోండి, అది దేవునికి వ్యతిరేకంగా చేసే తప్పు కాదా? ఒక వ్యక్తికి వ్యతిరేకంగా, ఒక వ్యక్తికి అన్యాయం కానీ, ద్రోహం కానీ, కీడు కానీ చేస్తే అది దేవునికి చేసినట్లే. అలాంటిది ఒక దైవజనుడి పట్ల, సంఘం పట్ల, పరిచర్య పట్ల అన్యాయంగా నడుచుకుంటే అది దేవునికి వ్యతిరేకంగా చేసే ద్రోహమేనండి. సో ఇలా ఇక జాబ్ వచ్చింది స్థిరపడ్డం, పెళ్ళి అయిపోయింది స్థిరపడ్డం, ఇల్లు కట్టుకున్నాం స్థిరపడ్డం అని ద్రోహం చేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు. అంటే మేలు పొందారు కానీ తిరిగి మేలు చేయరు. ఇంకా అలాంటి వాళ్లకు ద్రోహము మీద ద్రోహం జరగటం నేను చూసా. నేను ఏదైతే చూశానో, ఏదైతే నేను ఫేస్ చేశానో అవే ఈరోజు మీతో పంచుకుంటున్నాను. ఈ వాక్యం వింటున్న మీలో ఎవరైనా మీ సంఘ కాపరి పట్ల, మీ పరిచర్య పట్ల మీకు ప్రేమ లేకుండా, బాధ్యత లేకుండా, పరాయి వాళ్ళలాగా ఆప్యాయత, అనురాగం లేకుండా అక్కడ మీరు మీ కష్టాలు పంచుకున్నారు, మీ దుఃఖం పంచుకున్నారు, మీ దరిద్రం అంతా పంచుకున్నారు, రుద్దారు సంఘ కాపరికి, సంఘానికి. మీరు స్థిరపడినంతకాలం ఆ సంఘానికి వెళ్ళారు, పాస్టర్ గారికి ఫోన్ల మీద ఫోన్లు చేశారు, వాళ్ళ విలువైన కాలాన్ని దోచుకు తిన్నారు, ఇంకా బాగా చెప్పాలంటే దొబ్బుకు తిన్నారు. దాన్ని దొంగతనం అంటారు. ఒకప్పుడు స్టువర్ట్పురం అంటే దొంగలకి ఫేమస్ కదండి. భారతదేశంలో ఎక్కడ దొంగతనం జరిగినా పోలీసులు వెంటనే స్టువర్ట్పురం వెళ్ళేవాళ్ళు. అదే స్టువర్ట్పురం నుంచి ఎవరైనా వచ్చి మేము దేవుని నమ్ముకున్నామండి, మేము దేవుని బిడ్డలమండి, భక్తులమండి అని చెప్పి విలువైన మన కాలాన్ని, మన మనశ్శాంతిని, మన ఆనందాన్ని దోచుకుంటే వాళ్ళని ఏమంటారు? దొంగలు అనరా? ప్రస్తుతం స్టువర్ట్పురంలోని ప్రజలందరూ మారిపోయారు. ఇప్పుడు అక్కడ దొంగతనాలు జరగట్లేదు అనుకోండి, జస్ట్ ఎగ్జాంపుల్కి వాడుతున్నాను. కానీ ఊరంతా మారిపోయింది, ఇప్పుడు అక్కడ దొంగతనాలు జరగట్లేదని ఊరికి మంచి పేరు వస్తున్న ఈ క్రమంలో, ఈ సమయంలో ఎవరైనా మళ్ళీ ఆ ఊరు వాళ్ళు దొంగతనం చేసి ఊరికి చెడ్డ పేరు తెచ్చారనుకోండి, ఆ ఊరి వాళ్ళు ఊరుకుంటారా? కొట్టి చంపాలన్నంత కోపం వస్తుంది కదా. అర్థమవుతుందా మీకు? స్టువర్ట్పురం అనే ఊరికి ఒకప్పుడు దొంగలే కానీ ఇప్పుడు అందరూ మారిపోయారు. ఇప్పుడు మంచోళ్ళు, ఈ ప్రాంత వాసులు ఇక ఎవరిని మోసం చేయరు, దోచుకోరు, దొంగతనాలు చేయరు, మంచివాళ్ళు అని ఊరికి మంచి పేరు వస్తున్న క్రమంలో ఆ ప్రాంతానికి చెందిన వాళ్ళు, అదే స్టువర్ట్పురానికి చెందిన వాళ్ళు ఎవరైనా మళ్ళీ ఎక్కడో మోసం చేసి, అబద్ధాలాడి, ఎవరి సమయాన్నో ఎవరి ధనాన్నో దోచుకొని ఆ పాత పూర్వీకులలో ఉన్న వంకర రోత బుద్ధి, దొంగ బుద్ధిని బయటేశారు అనుకోండి, తప్పు చేసింది ఒకరిద్దరు వ్యక్తులే కానీ, తప్పు చేస్తుంది ఒక కుటుంబమే కానీ ఆ ప్రాంత వాసులు అందరికీ చెడ్డ పేరు వస్తుందిగా. నాకే కనుక అలా జరిగితే నేనేమనుకుంటానంటే రేపు ఇంకొకసారి ఆ ఊరి పేరు ఎత్తితే భయపడతా. అర్థమవుతుంది మీకు? నాతో ఉన్న వాళ్ళు ఏమంటారు? స్టువర్ట్పురం కదన్నయ్య, ఆ ఊరు అంటేనే అంత అంటారు. పాపం ఆ ఊరేం చేసింది? ఆ ఊరిలో అందరూ మారిపోయారు, అందరూ కష్టపడ్డారు, చదివారు, మంచి స్థితికి వచ్చారు, కష్టపడి పనులు చేసుకుంటున్నారు, దొంగతనాలు మానేశారు. కానీ ఒక వ్యక్తి చేసిన పనికి, ఒక కుటుంబం చేసిన పనికి మళ్ళీ ఆ ఊరికి చెడ్డ పేరు వస్తుంది, ఆ ప్రాంత వాసులకు చెడ్డ పేరు వస్తుంది. ఇప్పటికీ మాది స్టువర్ట్పురం అని చెప్పుకోవడానికి చాలామంది విద్యార్థులు భయపడుతున్నారు. అక్కడ గత చరిత్రను బట్టి నమ్మరేమో అని చెప్పి. ప్రియ సహోదరి సహోదరులారా, సూటిగా అడుగుతున్నాను, మీ వలన దేవుని నామానికి మహిమ కలుగుతుందా? మీ వలన మీ సంఘానికి, మీ సంఘ కాపరికి మేలవుతుందా? మీరు గుండె మీద చేసుకొని ఎస్, ఈ సంఘము వలన, ఈ సంఘ కాపరి వలన మేము ఆత్మీయంగా ఎదిగాము, బలపడ్డాం, మేలు పొందాం అని చెప్పినాక అదే గుండె మీద చేసుకొని ఎక్కడ మేలు పొందేమో అక్కడ తిరిగి మేలు చేస్తున్నామని మీరు చెప్పలేకపోతే కనుక, ఎక్కడ ఆదరించబడ్డామో అక్కడ పరిచర్యకు మేము ఆదరణగా ఉన్నామని మీరు చెప్పలేకపోతే, ఏ సంఘ కాపరైతే మా కొరకు రోజుల తరబడి, నెలల తరబడి, సంవత్సరాల తరబడి తన విలువైన లైఫ్ టైంని, ఆయుష్కాలం మాకు ఖర్చు చేశాడో ఆయనకి తిరిగి మా సమయాన్ని ఖర్చు చేస్తున్నాం అని మీరు గుండె మీద చేసుకొని చెప్పలేకపోతే, మీరు చదువుతున్న వాక్యం, మీరు చేస్తున్న ప్రార్థన, మీరు పాడే పాటలు,
ఇదంతా భక్తిహీనతలోకి వెళ్తుంది. దేవుడు తన దగ్గరికి రానియడు. సరే, ద్రోహము చేసిన వాళ్ళకి మళ్ళీ ద్రోహమే జరుగుతుంది కదా. మనిషి ఏమి విత్తునో ఆ పంటనే కోయును, దేవుడు వెక్కిరింపబడని గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనంలో మనం చూస్తాం. చదువుతాను చూడండి ఒకసారి. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ఎంతోమంది ఇక అవసరం తీరిపోయిందని వెళ్ళిపోతుంటారు. తర్వాత ఇంకేదో కష్టం వస్తుంది, మళ్ళీ ఏడ్చుకుంటూ వస్తారు. అన్నయ్య నాకు జాబ్ వచ్చింది కానీ మా సీనియర్ అధికారి కావాలని నాకు నెగిటివ్ రిమార్కులు రాస్తున్నాడు, నా శాలరీ పెంచట్లేదు అన్నయ్య, నాకు ప్రమోషన్ ఇవ్వట్లేదు అన్నయ్య, నాకు అన్యాయం జరుగుతుంది అన్నయ్య, నాకు ద్రోహం జరుగుతుంది అన్నయ్య అంటారు. ఏనానా, నీకు అన్యాయం జరిగితేనే అది అన్యాయమా? నీకు ద్రోహం జరిగినప్పుడు గుర్తిస్తున్నావే, మరి నువ్వు చేస్తున్న ద్రోహం, నువ్వు నడుచుకుంటున్న అన్యాయంతో కూడిన నీ ప్రవర్తన నీకు అర్థం కావట్లేదా? కొంతమంది మొత్తుకుంటుంటారు, వయసు అయిపోతుందన్నయ్యా పెళ్ళి అవ్వట్లేదని. బాధపడిపోతూ ఉంటారు. ఎందుకు అవ్వట్లేదో ఎప్పుడైనా ఆలోచించావా? ఆడపిల్లలకి, మగపిల్లలకి అందరికీ సూటిగా చెప్తున్నాను, ఎంత ప్రార్థించినా దేవుడు మా ప్రార్థన వినట్లేదు. ఎన్ని సంబంధాలు చూస్తున్నా సెటిల్ అవ్వట్లేదు, వయసు అయిపోతుంది, ఇలాగే ముసలోళం అయిపోయేలా ఉన్నాం, కానీ పెళ్ళి మాత్రం కుదరట్లేదు. కారణం ఏంటంటే, మీరు ఆశించింది మీకు ఎందుకు దొరకట్లేదంటే, కష్టపడుతున్నాం, కష్టఫలం నిలబడట్లేదు. చేతి నిండా డబ్బు ఉంది కానీ తిందామంటే డాక్టర్ అది తినద్దు ఇది తినద్దు అంటున్నాడు. కళ్ళ ముందు అన్నీ ఉన్నాయి, ఇంటి నిండా డబ్బు ఉంది, తినడానికి అన్నీ ఉన్నాయి, కానీ తింటే చస్తావు, తింటే జబ్బు వస్తుంది, తింటే రోగం ముదిరిపోద్ది అని డాక్టర్లు అన్నారనుకోండి. అప్పుడు తినడానికి లేనోడికి అన్నీ తినడానికి ఉన్నా తినకూడదని డాక్టర్లు ఆంక్షలు పెడతారు సార్. వాడికి ఏంటి తేడా? ఎందుకు వచ్చింది ఈ దరిద్రం మీకు? ఎందుకు వచ్చింది ఈ శాపం మీకు? మీరు అన్యాయం చేసి ఉంటారు, మీరు ద్రోహం చేసి ఉంటారు. ఖచ్చితంగా ఆలోచించండి. కొందరు అంటుంటారు, యోబు ఏ తప్పు చేయకపోయినా యోబు కష్టాలు వచ్చినాయి కదా అని. అలా వస్తే మనం ఏం చేయలేమండి. యోబులాగా నీతిగా బ్రతికి కూడా దేవుడు యోబును పరీక్షించినట్లు, అబ్రహామును పరీక్షించినట్లు మనల్ని పరీక్షిస్తున్నందుకు మనం పరీక్షలు ఎదుర్కొని కష్టాల పాలైతే వెరీ గుడ్, ఆ కష్టాలు తీరాక బాగా దీవించబడతాం. అలా కాకుండా నేను చెబుతున్నట్లుగా ఒకవేళ మనిషి ఏమి విత్తునో ఆ పంట కోయును అన్న వాక్యము నెరవేరి మీరు సాటి మనుషుల పట్ల, మీ సంఘము పట్ల, మీ సంఘ కాపరి పట్ల అన్యాయంగా నడుచుకొని మేలు పొంది తిరిగి మేలు చేయకపోవటం, లేదా అసలు మేలు పొందనట్లు ప్రవర్తించటం, బయట వాళ్ళ ప్రవర్తించటం, అది దేవుడు చూసి ఆ ప్రవర్తనకి దేవుడు మీకు పంట తిరిగిస్తే, మీరు విత్తనాలకు పంట ఇస్తే, మీకు ఇంట్లో అన్యాయం జరుగుతుంది, పని చేస్తున్న చోట ద్రోహం జరుగుతుంది. మనిషి ఏమి విత్తునో ఆ పంట కోయును కదా. సో ఒక సహోదరుడు వచ్చి అంటాడు, అన్నయ్య నా భార్య నాకు ద్రోహం చేసింది, నన్ను మోసం చేస్తుంది. ఏ రకమైన ద్రోహం, ఏ రకమైన మోసం అనేది ఇప్పుడు నేను చెప్పలేను. ఏడుస్తూ ఉంటాడు. ఎరా, నువ్వు ఎన్నడైనా ఎవరి పట్లైనా నువ్వు నీతిగా న్యాయంగా నడుచుకున్నావా? నువ్వు మాత్రం అన్యాయంగా నడుచుకుంటావు, నీ భార్య మాత్రం నీకు న్యాయంగా నడుచుకోవాలి. నువ్వు చేసే అన్ని వంకర పనులు. కన్న తల్లికి ఎన్నడూ విలువ ఇవ్వడు, కన్న తండ్రికి ఎన్నడూ విలువ ఇవ్వడు, తల్లిదండ్రుల పట్ల మంచి కుమారుడుగా ఉండవు, నువ్వు పిల్లల పట్ల మంచి తండ్రిగా ఉండవు, భార్య పట్ల మంచి భర్తగా ఉండవు. నువ్వు ఏ చర్చికి అయితే వెళ్తున్నావో ఆ సంఘము పట్ల నీకు ఏ రెస్పాన్సిబిలిటీ ఉండదు. పోరంబోకులాగా ఒక బాధ్యత లేని వెధవలా బ్రతుకుతూ భార్య నీకు ద్రోహం చేయగానే ఒక కన్నీళ్ళు వచ్చేస్తుందా, ఏడుపు వచ్చేస్తుంది. వీడి మెంటాలిటీ ఏంటంటే, నేను అందరికీ అన్యాయం చేస్తాను కానీ నాకు మాత్రం ఎవరు అన్యాయం చేయకూడదు. భార్యకి ద్రోహం చేస్తాడు, తల్లిదండ్రుల పట్ల అన్యాయంగా నడుచుకుంటాడు, సంఘ కాపరి పట్ల మర్యాద లేకుండా, పెద్ద చిన్న గౌరవం లేకుండా అందరితో నడుచుకుంటాడు. వీడికి మాత్రం భార్య ఎల్లప్పుడూ మర్యాద ఇవ్వాలంట, వీడికి ఎన్నడూ ద్రోహం చేయకూడదంట, న్యాయం చేయాలంట. భార్యను తిడతాడు, కొడతాడు, చంపేస్తానంటాడు, కానీ ఇతనికి అన్యాయం మీద అన్యాయం, ద్రోహం మీద ద్రోహం జరుగుతూనే ఉంటుంది. కారణం ఏంటంటే, ఇతను అన్యాయం అనే విత్తనం వేశాడు, అన్యాయాన్ని పంటగా పోస్తున్నాడు.
అలాగే చాలామంది సహోదరులు, స్త్రీలు, నా భర్త నా పట్ల ప్రేమ లేకుండా పరాయి స్త్రీల పట్ల ప్రేమ వ్యామోహాన్ని పెంచుకుంటున్నాడు అన్నయ్య, నా మీద అస్సలు ప్రేమ లేదు, నన్ను మోసం చేస్తున్నాడని బాధపడే ఎంతోమంది స్త్రీలు సూటిగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. ఒకసారి మంచి మనస్సాక్షితో ఆలోచించండి. మీకు న్యాయంగా అందవలసిన భర్త ప్రేమ మీకు అందకపోతే మీరు తల్లడిల్లిపోతున్నారే. మీ భార్య ప్రేమ మీకు అందకపోతే భార్య ద్రోహం చేసినా భర్త ద్రోహం చేసినా అల్లాడిపోతున్నారు. మీకు కోపం వస్తుంది, రోషం వస్తుంది, గొడవ పడుతున్నారు. మరి మీరు దేవుని పట్ల, మీరు మేలు పొందిన మీ సంఘము పట్ల, సంఘ కాపరి పట్ల న్యాయంగా నడుచుకుంటున్నారా? మీరు చేయని న్యాయం మీకు ఎలా దక్కుతుందో చెప్పండి. మీకు అర్థమవుతుందా? కొందరు అనుకుంటారు ఏంటంటే, మాకు మాత్రమే న్యాయం జరగాలి, మేము ఎవరికి న్యాయం చేయం, ఇది తప్పేం కాదనుకుంటారు. మనం అనుకున్నంత మాత్రాన తప్పులు ఒప్పైపోవు, ఒప్పులు తప్పైపోవు కదా. కాబట్టి అన్యాయమును విత్తువాడు అన్యాయం అనే పంట కోస్తాడు, వంకరతనం అనే విత్తనాన్ని విత్తేవాడు వంకరతనం అనే పంట కోస్తాడు. ఈరోజు ఇక మిగతా విషయాల జోలికి వెళ్లకుండా సూటిగా, షార్ట్గా పరిచర్య, సంఘము, సంఘ కాపరి అనే ఈ అంశం గురించి మాట్లాడుతున్నాను కనుక నేరుగా దాని గురించి మీతో చెప్తున్నాను. మీ పరిచర్య, మీ సంఘము, మీ సంఘ కాపరి, మీ కష్టకాలంలో, మీకు జాబ్ రాని స్టేజ్లో, మీకు పెళ్లి కాని స్టేజ్లో, మీకు అసలు ఒక గుర్తింపు లేని కాలంలో, మీకు విలువ లేని కాలంలో ఏ సంఘము, ఏ సంఘ కాపరి అయితే, ఏ పరిచర్య అయితే మీ వెంట ఉందో, మీరు స్థిరపడిన తరువాత, మీకు గుర్తింపు వచ్చినాక, మీకంటూ ఒక కుటుంబం ఏర్పడ్డాక, ఆర్థికంగా మీరు నిలదొక్కునే ఒక స్టేజ్కి వచ్చినాక, మీరు తిరిగి ఆ పరిచర్యకే మీ కానుకలు ఇవ్వకపోతే, మీ ప్రేమను అందించకపోతే, మీ సహాయాన్ని అందించకపోతే, మీరు ఆ పరిచర్యకి మీరు డెడికేట్ అయ్యి లేకపోతే కనుక అది మీరు దేవునికి చేస్తున్న ద్రోహము అని మనసులో పెట్టుకోండి. కొందరు అనొచ్చు, మీరు అనగానే అయిపోతుందా, మేము నమ్మము అని. మళ్ళీ చెప్తున్నాను, ఒకడి నమ్మకంతో నిజం అబద్ధం కాదు, అబద్ధము నిజం కాదు. గతంలో కొంతమందిని నేను చూసా, నా దగ్గరికి ప్రార్థనకు వచ్చి నేను ప్రార్థన చేస్తే నా ప్రార్థన దేవుడు విని వాళ్ళకు కుటుంబాన్ని ఇచ్చి, వాళ్ళకు ఒక ఉద్యోగాన్ని ఇచ్చి, జీవితంలో స్థిరపడ్డాక నా పట్లే మళ్ళీ పొగరబోతుగా ప్రవర్తించిన వాళ్ళు ఉన్నారు. కామెడీగా లేదా ఇది వినడానికి? ఒరేయ్, నువ్వు నా దగ్గరికి వచ్చినప్పుడు దిక్కులేనోడివి, జీవితంలో స్థిరపడలేదు, అసలు నీకు విలువే లేదు. కొందరికి నా నోటి మాట వలన భార్య దొరికింది అంటే ఎంత పొందుకోవాలో అంత పొందుకున్నావు సంఘ కాపరి నుండి. తిరిగి ఉపయోగపడే టైం వచ్చినప్పుడు మాత్రం ఏదో సాధించే ప్రయత్నం, నేను సహాయం చేయను, నేను అండగా నిలబడను, నేను బలపరచును, మా పాస్టర్ గారికి తెలిసి రావాలి నేనేంటో, నేను సహాయం చేయకపోతే, నేను ఆర్థికంగా అండగా నిలబడకపోతే పాస్టర్ గారు ఫైనాన్షియల్గా ఇబ్బంది పడాలి, తెలిసి రావాలనుకునే పిచ్చి మాలోకాలను నేను చూసా. పిచ్చి మాలోకాలే వాళ్ళు. కారణం ఏంటంటే, సేవకులలో కూడా రెండు రకాల సేవకులు ఉంటారండి. మొదటిదేమో దేవుడు పిలిచి అభిషేకించి పంపిన సేవకులు, వీళ్ళు అన్ని కాలాల్లో ఉన్నారు. ఇక రెండవ గ్రూపుకు చెందిన సేవకులు ఎవరంటే, దేవుడు వాళ్ళని పిలవకపోయినా, దేవుడు వాళ్ళని పంపకపోయినా, కొంతమంది ధనాపేక్షతో, కొంతమంది అధికారకాంక్షతో, కొంతమంది రకరకాల కోరికలతో, వాళ్ళ దురాశలతో సేవకులుగా ముసుకేసుకొని దేవుణ్ణి బాధ పెడుతూ ప్రజలను దోచుకుంటుంటారు. సో నేను మొదటి గ్రూపుకి చెందిన సేవకుడిని కదా, నాకు దేవుని సేవ చేయాలన్న కోరిక లేకపోయినా, ఇష్టం లేకపోయినా, నేను వద్దుమొర్రో అంటున్నా, దేవుడు నన్ను బలవంతంగా పిలిచి, గద్దించి, హెచ్చరించి, తన్ని మరీ సేవలోకి లాక్కొచ్చాడు ఆయన. నువ్వు నా సేవ మాత్రమే చేయాలి, అది కూడా పూర్తి సమయం సేవ చేయాలి, నీ సమయం అంతా నాకు ఇచ్చేయి, నేను నిన్ను పోషిస్తా, నేను నిన్ను వాడుకుంటా, నిన్ను దీవిస్తా అన్నాడు దేవుడు. నాకు సెకండ్ ఆప్షన్ దేవుడు ఇవ్వాల. కాబట్టి నేను ఫుల్ టైం మినిస్ట్రీలో ఉన్నా. నన్ను పిలిచింది దేవుడు, పోషిస్తానన్నది దేవుడు. ఒక పిచ్చి మాలోకం ఒకడు, లేదా ఒక పిచ్చి మొహంది. ఎందుకు పిచ్చి మాలోకం పిచ్చి మొహంది అంటున్నానంటే, ఇంత వెర్రిగా ఆలోచించారు కాబట్టి. మేము ఫైనాన్షియల్గా కాంట్రిబ్యూట్ చేయడం ఆపేస్తే బ్రదర్కి తెలిసి రావాలి, బ్రదర్ ఇబ్బంది పడాలనుకునే వాళ్ళు ఎంత తలకాయ లేని వాళ్ళు ఆలోచించండి. కొంతకాలానికి ఆ బుద్ధి తక్కువ మనుషులకి అర్థమయ్యి ఉంటుంది, ఈ పాటికి బుర్రకెక్కు ఉంటుంది.
మేము వెళ్ళిపోయాం, బ్రదర్ని వదిలేసాం, మేము ఉన్నప్పటికంటే మేము వదిలి వెళ్ళిపోయినాక మా సంఘ కాపరి, మా పాస్టర్ గారు ఇంకా దీవించబడ్డారు, ఇంకా బాగుపడ్డారు. మేము ఆయన వెంట ఉండి ఆయనకి ఫైనాన్షియల్గా హెల్ప్ చేస్తున్నప్పుడు ఆయన దగ్గర ఒక చిన్న కారు, పాత కారు, డొక్కులో కారు ఉండేది. మేము ఎప్పుడైతే ఆయన వదిలిపెట్టి వెళ్ళిపోయామో ఆయన ఇబ్బంది పడతాడని మేము అనుకున్నాం, కానీ విచిత్రంగా 8 సీటర్ కారు కొన్నాడు ఆయన. 16 లక్షల కారు కొన్నాడు, ఇంకా పెద్ద కారు. పరిచర్య దీవించబడింది, ఆయన కుటుంబం దీవించబడింది. కానీ విని ఎరుగని అభివృద్ధి, ఆశీర్వాదం కొంతమంది వదిలి వెళ్ళిపోయాకే నేను చూసా. ఎవరా కొంతమంది అంటే, మేమే బ్రతికించేస్తున్నాం, మేమే పోషించేస్తున్నాం పాస్టర్ గారిని, మేము ఉద్ధరించేస్తున్నాం, మేము లేకపోతే పాస్టర్ గారికి తిండి ఉండదు, మేము నెల నెల దశమభాగం ఇవ్వకపోతే పాస్టర్ గారు సర్వైవ్ అవ్వడు, సంఘం ఆగిపోద్ది అని భ్రమలో బ్రతికే కొంతమంది సాతాను ముద్దుబిడ్డలు, గర్విష్ఠులు, అహంకారులు. అలాంటి కొంతమంది వెళ్ళిపోయాక దేవుడు రోషపడటం నేను చూసా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రోషపడాల్సింది ఎవరండి? దేవుడే కదా. గట్టిగా చెప్పుతో కొట్టినట్టు దేవుడే ఆన్సర్ ఇవ్వాలి అలాంటి వాళ్ళకి. వాళ్ళ స్థాయి ఏంటి, వాళ్ళ రేంజ్ ఏంటి, వాళ్ళ శక్తి ఎంత, వాళ్ళ స్తోమత ఏంటో వాళ్ళకి తెలియాలంటే వాళ్ళు ఉన్నప్పటికంటే వాళ్ళు వెళ్ళిపోయినాక నేను ఈ పరిచర్య బాగా దీవించబడ్డాయి అనుకోండి, నాకు అర్థమవుతుంది బొచ్చు వాళ్ళు ఉంటే ఎంత లేకపోతే ఎంత అని, బోడి వాళ్ళు ఉంటే ఎంత లేకపోతే ఎంత అని నాకు అర్థమవుద్ది, సంఘంలో ఉన్న మిగతా వాళ్ళకి అర్థమవుద్ది. అప్పుడు అందరూ అంటారు కదా, అన్నయ్య గర్వంతో కళ్ళు నెత్తికెక్కి ఎగిరెగిరి తోపుల్లా ప్రవర్తించి మేము లేకపోతే పాస్టర్ ఉండడు, సంఘం ఉండదు అనుకొని వెళ్ళిపోయిన వాళ్ళు ఈ పాటికి వాళ్ళకి బుర్రకెక్కి ఉంటుంది. అన్నయ్య దేవుడు కదా మిమ్మల్ని పిలిచింది, దేవుడు కదా మిమ్మల్ని పోషించేది, దేవుడు కదా ఈ సంఘాన్ని పరిచర్యను నాటింది. ఒకడు ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి, ఒకడు సహాయం చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటి, నువ్వు సహాయపడితే నువ్వు బాగుపడతావు, నువ్వు దీవించబడతావు. నువ్వు దేవుని సేవకుడు బలపరిస్తే నువ్వు బలంగా ఉంటావు. నువ్వు అండగా ఉంటే నీకు దేవుని అండ సహాయం దొరుకుతుంది. ఒకవేళ నువ్వు సహాయపడకపోతే ఏమవుతుందంటే దేవుడు మరొక వైపు నుండి మరింత మెరుగైన సహాయాన్ని అందిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ వాక్యం వింటున్న మీలో ఎవరైనా ఒకవేళ మీకు కూడా ఇటువంటి దురాలోచన, దుర్బుద్ధి గనక ఉంటే, నేను బ్రతికించేస్తున్నా ఈ సేవకుడిని, నేను నిలబెట్టేస్తున్నా సంఘాన్ని, నా డబ్బుతో ఈయన బతికేస్తున్నాడు, నా కష్టంతో నేను నెల నెల ఇచ్చే కానుకలతో సేవ జరుగుతుందని మీలో ఎవరైనా ఒకవేళ దురాలోచన చేస్తే, దేవుని సేవకునిగా, జీవము కలిగిన దేవుని సేవకునిగా సగర్వంగా చెప్తున్నాను, మీరు కాదు నన్ను పోషించేది, మీరు కాదు ఈ పరిచర్య నడిపించేది. రేపు ఉంటారో లేదో మీకే గ్యారంటీ లేదు. అనుకుందాం అందరికంటే ఎక్కువ మీరే స్పాన్సర్ చేస్తున్నారు నెల నెల, ఓకే. ఈ రాత్రే దేవుడు మీ ప్రాణం తీసేస్తే మీరే మట్టిలో కలిసిపోతారు. రేపటి నుంచి మీరు నాకు ఎలా సాయం చేస్తారు చెప్పండి? గ్యారంటీ ఇవ్వగలరా మీరు? మీ ప్రాణానికి, మీ ఆయుష్కి, మీ ఆరోగ్యానికి మీరు బ్రతుకుంటే కదండి రాబోయే కాలంలో నాకు సహాయపడేది. కాబట్టి సహాయపడుతున్న ప్రతి వ్యక్తి, ప్రతి సహోదరి, ప్రతి సహోదరుడు ఎవరెవరైతే దేవుని సేవకుడికి అండగా నిలబడ్డారో, సహాయపడుతున్నారో, సహకరిస్తున్నారో ఫైనాన్షియల్గా కానీ, మీకు కుదిరినట్లుగా మీరు ఎలా అయితే సహాయం చేస్తున్నారో అలాంటి వాళ్ళందరూ గుర్తుపెట్టుకోండి. దేవుడు పిలిచి అభిషేకించి పంపిన ఒక దైవజనుడికి సహాయపడే ధన్యత దేవుడు నాకు ఇచ్చాడు, ఆ భాగ్యం నాకు ఇచ్చాడు దేవుడు. దేవానికి వందనాలు. నేను కాకపోతే ఇంకొకరు వాడుకుంటావు, బోడి నేనెంత, నా బ్రతికెంత అని ప్రతి ఒక్కరూ మనసులో నమ్మాలి, అలాగే బ్రతకాలి. అలా మర్యాదగా కానుకలు ఇచ్చే వాళ్ళ దగ్గర నేను కూడా దేవుని సేవకుడిగా అర్పణలు స్వీకరిస్తా. తెలుసండి, గర్విష్ఠుల అర్పణలు నేను తృణీకరిస్తా, తీసుకోను. గెట్ లాస్ట్ అని చెప్తా, గో టు హెల్, మీ సావు మీరు సావండి, దొబ్బేయండి, వెళ్ళిపోండి అని చెప్తా. కొందరు అంటుంటారు ఈ పాస్టర్ గారికి ఎందుకు అంత గర్వం అని. గర్విష్ఠులతో గర్వంగానే నడుచుకుంటా నేను. మర్యాద లేనివాడికి మర్యాద ఏంటండి? అవునా కాదా? ఇది కూడా దేవుని సైకాలజీ. ఆయన దీనుల ఎడల కృప చూపిస్తున్నాడట, గర్విష్ఠులతో ఆయన వికటంగా ఉంటున్నాడంట. ఎవడైనా గర్వంగా ప్రవర్తిస్తే దేవుడు వాడితో వికటంగా, అంటే రఫ్గా ఉంటున్నాడు. ఆయన వాడికి శత్రువులా ప్రవర్తిస్తున్నాడు. గర్విష్ఠులతో దేవుడే శత్రువులా ప్రవర్తిస్తున్నాక మరి నేనెందుకు మర్యాదగా ఉండాలి చెప్పండి?
నేను బతికించేస్తున్నా, నేను లేకపోతే పాస్టర్ లేడు, నేను లేకపోతే సంఘం లేదు, తెలిసి రావాలనుకునే చెత్త మనుషులతో మర్యాద ఏంటి? ఇంకా వాళ్ళకి మర్యాద ఏంటి? వాళ్ళ గౌరవం ఏంటి చెప్పండి? సో గతంలో అనేక మంది ఇట్లాంటి వాళ్ళు దిక్కులేనోలాగా వచ్చారు, ఇక్కడ వాక్యం వలన బలపడ్డారు, ఇక్కడ ప్రార్థన వలన స్థిరపడ్డారు, వాళ్ళకొక కుటుంబం ఏర్పడింది, వాళ్ళకొక జీవితం ఏర్పడింది, వాళ్ళు నిలదొక్కున్నారు. తర్వాత నాకు ఉపయోగపడటం ప్రారంభించారు. తర్వాత వాళ్ళ కళ్ళుని ఎత్తికెక్కాయి. వాళ్ళ గతాన్ని మర్చిపోయారు, వాళ్ళ రూట్స్ మర్చిపోయారు, వాళ్ళ మొదటి స్థితిని మర్చిపోయారు. ముందు మేము ఇక్కడ బాగుపడబట్టి కదా తిరిగి ఇప్పుడు ఉపయోగపడుతున్నాం అనే వాస్తవాన్ని మర్చిపోయి, మేము లేకపోతే పాస్టర్ లేడు, చర్చి లేడు అనే స్థాయికి వెళ్ళిపోయారు. సో దేవుని మహాకృపను బట్టి అట్లాంటి దౌర్భాగ్యులను, దరిద్రులను, భ్రష్టులను, గర్విష్ఠులను, భక్తిహీనులను నేను వదిలించుకున్న, దండం పెట్టి 2 చేతులు జోడించి దయచేసి మీరు రావద్దని వదిలించుకున్నా. ఎందుకు వదిలించుకున్నాను, ఎందుకు రావద్దని వేడుకున్నాను? రీజన్ ఏంటంటే, కారణం ఏంటంటే వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ తీరు, వాళ్ళ మాటలు ఏదో నన్ను బ్రతికించేస్తున్నట్టు, నన్ను ఉద్ధరించేస్తున్నట్టు అవసరం లేదు. ఎవరి దయాదాక్షిణ్యాలు నాకు అక్కర్లే. నాకే కాదు, దేవుడు పిలిచి అభిషేకించిన ఏ దైవజనుడికి కూడా మనుషుల దయాదాక్షిణ్యాలు అక్కర్లేదు. ఎవడో దయ వలన, ఎవడో సహాయం వలన దేవుని సేవ జరగదు. నువ్వు బాగుపడాలనుకుంటే, నువ్వు దీవించబడాలనుకుంటే, మేలు పొందిన నువ్వు తిరిగి ఇంకా దీవించబడాలనుకుంటే నువ్వు ఉపయోగపడు, సహాయపడు. అలా కాదు, మా తెలివి వలన, మా కష్టం వలన, మా డబ్బు వలన ఈ పాస్టర్ బతుకుతున్నాడు, ఈ పరిచయం రన్ అవుతుంది అనుకునే గర్విష్ఠులు ఇంకా ఎవరైనా ఉంటే కనుక, గతంలో కొన్ని గర్విష్ఠులకు అర్థమై ఉంటుంది ఈ పాటికి. వాళ్ళు లేకుండా ఇంకా ఫ్లోరిష్ అయ్యాం కదా, ఇంకా దీవించబడ్డాం కదా, ఇప్పుడు మీకు అర్థమవుతుంది. అలాంటి మనస్తత్వం ఎవరికైనా ఉంటే కనుక ప్లీజ్ గో అవే. అక్కర్లేదు, నాకు కాదు, నాలాంటి దేవుని సేవకులకి ఎవ్వరికి అక్కర్లేదు. అని ఒకటైతే మీకు చెప్తున్నాను, మీరు ద్రోహము చేస్తే మీకు ద్రోహం అనే పంట దేవుడు ఇస్తాడు. ప్రేమ పొందిన మీరు సంఘము పట్ల, సంఘ కాపరి పట్ల, దేవుని సేవకుని పట్ల తిరిగి ప్రేమ అందించకపోతే, ఇక్కడ మేలు పొందారు, ఇక్కడ స్థిరపడ్డారు, ఇక్కడ బలపడ్డారు, ఇక్కడ మీ కుటుంబాన్ని కట్టుకున్నారు, తీరా స్థిరపడ్డాక, నిలబడ్డాక మీ కానుకలు తీసుకెళ్ళి వేరే సంఘంలో వేరే పరిచర్లు ఇస్తున్నారు అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? న్యాయంగా మీకు అందాల్సిన ప్రేమ, మీ భర్త ప్రేమ మీకు అందకుండా దేవుడు చేస్తాడు, మీ భార్య ప్రేమ అందకుండా దేవుడు చేస్తాడు, దేవుడే చేస్తాడు. దేవుని వాక్యము నిరర్ధకము కాదు కదా. మనిషి ఏమి విత్తునో ఆ పంట కోయును అన్నాడు దేవుడు. ఎంతోమంది అందుకే భర్త ప్రేమ పొందలేక, భార్య ప్రేమ పొందలేక, ఏమండి, చేతి నిండా డబ్బు ఉంటుంది కానీ ఒంట్లో ఆరోగ్యం ఉండదు, డబ్బు ఉంటుంది కానీ కాపుదల ఉండదు, వాళ్ళకే యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి, వాళ్ళకే మాయదారు జబ్బులన్నీ వస్తూ ఉంటాయి, వాళ్ళకే మనశ్శాంతి ఉండదు. దేవుడు మాకు అన్యాయం చేశాడు అంటుంటారు. మీరు అన్యాయం చేశారు దేవునికి, అన్యాయం అనే పంటను కోస్తున్నారు. సో సింపుల్, అంతే. సో ఈ వాక్యం వింటున్న మీలో ఎవరైనా మీరు ఎక్కడ రక్షించబడి బలపడి ఎదిగి లైఫ్లో స్థిరపడ్డారో ఆ సంఘానికి మీరు తిరిగి ఉపయోగపడకపోతే కనుక ద్రోహం అనే విత్తనం మీరు వేశారని గుర్తుపెట్టుకోండి, మీకు ద్రోహమే జరుగుతుంది. ఈ మధ్య కొంతమంది నాకు కొన్ని లింకులు పంపించారు. కొంతమంది దేవుని సేవకులు వాక్యం చెప్తూ యూట్యూబ్లో పెట్టిన వీడియో క్లిప్స్. మీరు ఎక్కడ దీవించబడ్డా సరే, మీరు ఊరు మారినప్పుడు కొత్త సంఘానికి వెళ్ళిపోండి, అక్కడ మీ కానుకలు ఇవ్వండి. ఇది ఎంత వంకరతనం అండి. ఊరు మారగానే మీ కానుకలు, మీ ప్రేమ ఆ ఊరిలో, కొత్త ఊరిలో కొత్త సంఘానికి ఇవ్వండి. ఇది ఎలా ఉందో తెలుసా? ఒక భర్తకు ఉద్యోగం వచ్చిందండి వేరే ఊరిలో. ఊరు మారాడు కనుక భార్యను మారుస్తాడా? కొత్త ఊరు కాబట్టి కొత్త భార్య. వింటానికి బాగుంది. అది ఒక స్త్రీ ట్రాన్స్ఫర్ అయింది, కొత్త ఊరిలో కొత్త భర్త. బాగుందా? ఇలాగా ఎన్ని ఊర్లు మారినా, నీ తల్లి మారినప్పుడు, నీ తండ్రి మారినప్పుడు, నీ ఇంటి పేరు మారినప్పుడు, నీ కులం మారినప్పుడు, నీ భార్య పిల్లల బంధాలు మారినప్పుడు, నీ పరిచర్యతో ఉన్న బంధం మాత్రం ఎందుకు తెగిపోద్దురా బుద్ధులేనోడా? ఈ వాక్యం చెప్పిన పాస్టర్స్ అందరినీ ప్రశ్నిస్తున్నాను నేను. ఆలోచించండి.
ఎక్కడో ఒక మారుమూల ప్రాంతంలో ఒక దైవజనుడు ఒక వ్యక్తి కోసం రాత్రింబావులు ప్రార్థించి కష్టపడి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళ కష్ట సుఖాలన్నీ పంచుకొని వాళ్ళు ఏడుస్తుంటే వాళ్ళతో ఏడ్చి, ఏమండి, ఈయన ప్రార్థన వలన, ఈయన కౌన్సిలింగ్ వలన తీరా ఆ మారుమూల గ్రామంలో నుంచి వాళ్ళు వేరే పెద్ద సిటీలో జాబ్ వచ్చి వెళ్ళారనుకోండి, మీకు అర్థమవుతుందా? అప్పుడు తిరిగి వాళ్ళు స్థిరపడ్డ వాళ్ళు ఆ మారుమూల గ్రామంలో ఎక్కడి నుంచి అయితే వీళ్ళు పైకి వచ్చారో అక్కడ సంఘానికి కాంట్రిబ్యూట్ చేయాలా, లేదా వీళ్ళ కోసం అసలు ఏమి ప్రయాసపడని, ఏ కష్టం పడని ఆ పెద్ద పట్టణంలో కొత్త సంఘానికి వీళ్ళు సహాయం చేయాలి? చెప్పండి. తలకాయలో గుజ్జు మెదడున్నవాడు ఎవరికైనా అర్థమవుతుంది కదా ఇది. ఒక మొక్క నాటినాక దాన్ని నీళ్లు పోసి కంచె వేసి పెంచినాక ఆ చెట్టు ఫలాన్ని ఎవడు తినాలి? దాన్ని విత్తి నీరు పోసి నీరు కట్టి కంచె వేసినోడా లేకపోతే పరాయోడా? చెప్పండి. కొన్ని చెట్లు ఎలా ఉంటాయంటే చెట్టు వేర్లు మొదలేమో ఒక కాంపౌండ్లో ఉంటాయి, దాని కొమ్మలు, ఫలాలు ఉన్న కొమ్మలన్నీ పక్కదొడ్లో వాలుతాయి, ఆ కాంపౌండ్లో వాళ్ళకి ఫలాలను ఇస్తుంటాయి. నీరు పోసేదేమో ఒకడు, అది సారం పీల్చుకుంటుందేమో ఈ దొడ్డిలో, ఈ కాంపౌండ్లో, ఫలాన్ని ఇస్తుందేమో మరొక కాంపౌండ్లో. చాలామంది మనుషులు అలాగే ప్రవర్తిస్తుంటారు. ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్న కొంతమంది దుర్బోధకులు, దొంగ సేవకులు ఉన్నారండి. దొంగ సేవకుడే ఈ వాక్యం బోధించిన ఈ పాస్టర్కి గనక ఇలాంటి ద్రోహమే జరిగింది అనుకోండి, ఎలాగా? ఈయన సేవ చేయడానికి వేరే ఊరు వెళ్ళాడు, ఈయన భార్య వేరొకరితో లేచిపోయింది అనుకోండి, సరదా తీరిపోద్ది. అలా లేచిపోయిన పిల్లలు ఉన్నారు కొంతమంది పాస్టర్లకి, అయినా వాళ్ళకి సిగ్గు రాదు, ఇంకా బుద్ధి రాదు. సేవ చేస్తున్న ఒక పాస్టర్ గారి భార్య పరాయోడితో లేచిపోయిందంటే కారణం ఏంటంటే వీడి పెద్ద వంకరదో కాబట్టి, అసలు వీడి సేవకుడు కాదు కాబట్టి. అందుకే వీడు అంటున్నా, నీతి మాలిన బోధలు, న్యాయ విరుద్ధమైన బోధలు, ధర్మ విరుద్ధంగా, వాక్య విరుద్ధంగా కొంతమంది దేవుని సేవను కూడా వ్యాపారం చేస్తున్నట్లుగా చేస్తూ తమ స్వలాభం కొరకు, తమ స్వప్రయోజనం కొరకు, ఊరు మారారు కాబట్టి చర్చి మార్చేయండి, ఊరు మారారు కాబట్టి సంఘ కాపరిని మార్చేయండి, ఊరు మారిపోయారు కాబట్టి మీ కొరకు కష్టపడి ప్రయాసపడి మీ ఎదుగుదలకు, మీ మంచి భవిష్యత్తుకు ప్రయాసపడ్డ మీ సంఘాన్ని, సంఘ కాపరిని వదిలేసి కొత్త సంఘానికి మీకు కానుకలు ఇవ్వండి అని చెప్పే కొంతమంది బోధకులకి వాళ్ళ పిల్లలు లేచిపోవటం నేను చూసా. పేర్లు చెప్పడం బాగోదు కదా. ఆటోమేటిక్గా భార్య లేచిపోతే పరువు పోద్ది కదండి. సో కారణం ఏంటి అంటే వాళ్ళు దేవునికి ద్రోహం చేస్తున్నారు, దేవునికి ద్రోహం చేస్తున్నారు, నమ్మక ద్రోహం చేస్తున్నారు. చాలా తప్పిది. ప్రియ సహోదరి సహోదరులారా, రాత్రి భవన్లు మీ ఆత్మీయ ఎదుగుదల కొరకు, మీ వికాసం కొరకు, మీ అభివృద్ధి కొరకు కన్నీటితో ప్రార్థించి మిమ్మల్ని బలపరిచి మీ బాధలన్నింటిలో, మీ కష్టాలన్నింటిలో మీ వెంట ఉన్న మీ సంఘ కాపరిని, మీ సంఘాన్ని విడిచిపెట్టి మీరు స్థిరపడ్డాక, మీరు నిలబడ్డాక కనుక విడిచిపెట్టి కొత్త పరిచర్యతో వెళితే మీరు ద్రోహులు, మీరు నమ్మక ద్రోహులు, మీరు ద్రోహులకు పరలోక రాజ్యంలో చోటు ఉండదు. కొంతమంది ఆ తప్పుని కవర్ చేసుకోవడానికి సొల్లు కారణాలు చెప్తూ ఉంటారు. మా పాస్టర్ గారు మా గురించే వాక్యం చెప్పారు, మమ్మల్నే తిడుతూ వాక్యం చెప్పారు, ఏమండి, వాక్యంతో మమ్మల్ని గాయపరిచారు, వాక్యంతో మమ్మల్ని గుచ్చారని. పాస్టర్ గారు చెప్పు తీసుకొని కొడితే బాధపడాలి కానీ వాక్యంతో మిమ్మల్నే గుచ్చి చెప్పారు అనుకుందాం. ఒకవేళ చెప్పింది వాక్యమే కదా, వాక్యం నీ గురించి చెప్తే అంటే, నీ పక్కనోడు గురించి చెప్తే అంటే అది వాక్యమే కదా. నేనైతే ఏమంటానంటే నా సంఘ కాపరి వాక్యంతో నన్ను గుచ్చినా పర్వాలా, కొట్టినా పర్వాలా, ఎందుకంటే అది వాక్యం కనుక. వాక్యం నా గురించే చెప్పినా పర్వాలా, పక్కనోడి గురించి చెప్పినా పర్వాలా, ఎందుకంటే ఎవడి కొరకు చెప్పినా వాక్యం మేలే చేస్తుంది. మీకు అర్థమవుతుందా? నన్ను అమనాభూతులు తిడితే బాధపడాలి, చెప్పుతో కొడితే బాధపడాలి, కానీ వాక్యము ప్రేమతో చెప్పినా, కోపంతో చెప్పినా, పగతో చెప్పినా, వాక్యం చెప్పినంతసేపు వినే వాళ్ళకి అందరికీ మేలవుతుందండి. ప్రియ సహోదరి సహోదరులారా, వాక్యం ముగించే ముందు బైబిల్ గ్రంథంలో జరిగిన ఒక యథార్థ సంఘటన మీ దృష్టికి తెచ్చి వాక్యం ముగిస్తాను. ఉజ్జియా అనే రాజు గురించి ఎంతో స్పష్టంగా వ్రాయబడి ఉంది. ఇదంతా 2వ దినవృత్తాంతాలు 26వ అధ్యాయంలో రాసి ఉంటుంది. తర్వాత మీరు చదువుకోండి. 16 ఏళ్ల వయసులో ఉజ్జియా రాజయ్యాడు. తండ్రి చనిపోవటం వలన రాజు అవ్వాల్సి వచ్చింది.
మరి 16 ఏళ్ళ లేత వయసులో ఏం జ్ఞానం ఉంటుంది చెప్పండి, ఏం అనుభవం ఉంటుంది? ఒక కుర్రోడు రాజు అయితే దేశం నాశనం అయిపోతుంది కదా. కానీ ఆ కుర్రోడి వెనక దేవుని ప్రత్యక్షత యందు తెలివి కలిగిన జకర్యా అనే దైవజనుడు ఉన్నాడట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎక్కడైతే పరలోక జ్ఞానంతో నింపబడ్డ ఒక దైవజనుడు ఉంటాడో ఆ దైవజనుడి నాయకత్వంలో ఉన్న వాళ్ళు పక్కాగా దీవించబడతారు. అతని నడిపింపు, అతని హెచ్చరికలు, అతని కౌన్సిలింగ్ ఇవన్నీ ఆనాడు ఉజ్జియాకు ఉపయోగపడ్డాయి. ఈనాడు కూడా అలాంటి దైవజనుల సహవాసములో, నాయకత్వంలో, నడిపింపులో నేడు కూడా ఎంతోమంది దీవించబడుతున్నారు. ఎంతోమంది సాక్ష్యం చెప్తుంటారు, అన్నయ్య ఈరోజు మేము బాగున్నామంటే మీ ప్రార్థన, మీ నడిపింపు, మీ హెచ్చరికలు, మీ కౌన్సిలింగ్, మీరు ఇచ్చిన ఆదరణ, మీ వాక్యం అని. ఇక్కడ దాకా బాగానే ఉంది. ఆ కాలమైనా ఈ కాలమైనా ఏ కాలమైనా దేవుని ప్రత్యక్షత యందు తెలివి కలిగిన జకర్యా లాంటి దైవజనుల నీడలో, నాయకత్వంలో, నడిపింపులో ఉన్న వాళ్ళు బాగుపడతారు ఖచ్చితంగా. సో ఇక్కడ ఉజ్జియా కూడా దైవజనుడైన జకర్యా నాయకత్వంలో, నడిపింపులో బాగుపడ్డాడు. అతడు యెహోవాను ఆశ్రయించినంతకాలము యెహోవా అతన్ని వర్ధిల్లజేసునని రాసుంటుంది. అతని కీర్తి సుదూరముగా వ్యాపించిందట. అతడి చేతి పనులన్నీ దీవించబడ్డాయి. అయితే అతడు స్థిరపడిన తరువాత మనస్సున గర్వించి చెడిపోయాను అని రాసుంటుంది. ఎంత బాధ కదా. జీవితంలో స్థిరపడనంత వరకు ఉజ్జియా బాగానే ఉన్నాడు. చాలామంది చేస్తున్న తప్పు ఇదే తప్పండి. స్థిరపడనంత వరకు దేవుని పట్ల, దైవజనుల పట్ల మర్యాదలు పాటిస్తున్నారు, గౌరవాన్ని పాటిస్తున్నారు, ప్రేమ ఆప్యాయతలు కురిపిస్తున్నారు. ఎందుకంటే స్థిరపడలేదు కదా. అప్పుడు ఇంకా జాబ్ రాని స్టేజు, ఇంకా పెళ్లి కాలేదు, ఇంకా ఇల్లు కట్టుకోలేదు, వాళ్ళకి ఇంకా విలువ లేదు, గౌరవం లేదు సమాజంలో. కాబట్టి అప్పుడు ప్రేమ ఉంటుంది, అప్పుడు మర్యాదలు ఉంటాయి, అప్పుడు భక్తి ఉంటుంది, ప్రార్థన ఉంటుంది, మా సంఘం, మా పాస్టర్, అబ్బో అప్పుడు డైలాగులు వేరేగా ఉంటాయని. ఉజ్జియావుడు బాగానే ఉన్నాడు, స్థిరపడనంత వరకు బాగున్నాడు. కానీ అతను స్థిరపడిన తరువాత మనస్సున గర్వించి చెడిపోయాను అని రాసుంటుంది. ఈనాడు ఎంతోమంది ఉజ్జియాలా ప్రవర్తించడం చూస్తున్నాం. ఉజ్జియాలాగా మనస్సున గర్విస్తున్నారు, కళ్ళు నెత్తికెక్కినట్టు ప్రవర్తిస్తున్నారు. మరి దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? ఆ రోజు దేవుడు ఏం చేశాడో ఈరోజు కూడా దేవుడు అదే చేస్తున్నాడు. ఆ రోజు ఏం జరిగిందో ఇప్పుడు చెప్తున్నా వినండి. మనస్సున గర్వించి చెడిపోయాడు. నేను గొప్ప వ్యక్తిని అనుకున్నాడు, నేను ఏదైనా చేయొచ్చు అనుకున్నాడు. దైవజనుడు చెప్పినట్టు నేను వినేదేంటి, నేను చెప్పినట్టే దైవజనుడు వినాలి అనే గర్వం నెత్తికెక్కేసింది. వెంటనే ధూపార్తి చేత పట్టుకొని యాజకులు మాత్రమే అర్పించాల్సిన ధూపాన్ని, దేవునికి అర్పించాల్సిన ధూపాన్ని ఇతను అర్పిద్దాం అనుకున్నాడట. బయలుదేరాడు ఇంక అయ్యగారు. వెంటనే కొంతమంది యాజకులు గద్దించారు, ఉజ్జియా ఇది నీ పని కాదు అన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ సందర్భంగా మరొక మాట చెప్పాలి. ఎవరి పని వాళ్ళు చేయాలి. కుక్క పని కుక్క, గాడిద పని గాడిద చేయాలంటారు కదా, ఒక సామెత ఉంది కదా. చాలామంది విశ్వాసులు దేవుని సేవకులు చేయాల్సిన పని వాళ్ళు చేద్దామనే ఒక ఆరాటం, ఉబలాటం ఉంటుంది. దేవుడు ఎవరిని పిలిచి అభిషేకించి తన సేవకులకు పంపాడో వాళ్ళు దేవుని సేవ చేయాలి. మరి మిగతా విశ్వాసులు ఏం చేయాలంటే ఆ దైవజనుడికి సహాయం చేయాలి. ఆ దైవజనుడు దేవుని సేవ చేయనట్లుగా, సమర్థవంతంగా దేవుని సేవ చేయనట్లుగా, రాజులైనా సామాన్య ప్రజలైనా, నువ్వు రాజు కావచ్చు, ఇంకెవడమైనా కావచ్చు, ఎంత గొప్ప స్థితిలో ఉన్నా నువ్వు దేవుని సేవకుడు కాదు, నువ్వు ఆ పని చేయకూడదు. నువ్వు దేవుని సేవకుడికి సహకారిగా మాత్రం ఉండాలి. కానీ చాలామందికి ఇది నచ్చదు. ఆ రోజు ఉజ్జియా కూడా నచ్చలా. నువ్వు రాజురా, నీ పని నువ్వు చేసుకో, పరిపాలన చేసుకోరా అంటే నా యాజకుడి పని కూడా నేను చేస్తా అంటాడు. నువ్వు చేయకూడదంటే వినడే. యాజకులు ఫస్ట్ ఇతను సొంతగా ఆగాలండి. మనసున గర్వించి కళ్ళు నెత్తికెక్కి బుద్ధి గడ్డి తిని స్థిరపడ్డాడు కదా, చేతి నిండా ఇప్పుడు డబ్బు ఉంది, ఇప్పుడు కన్ను మీను ఆనట్లా, ఎవడు చెప్పినా వినట్లా, వంకరు మనస్తత్వంతో వెళ్ళిపోతున్నాడు. యాజకులు వచ్చి ఆపే ప్రయత్నం చేశారు. కొందరు యాజకులు, నువ్వు తప్పు చేస్తున్నావు ఉజ్జియా, ఇది నీ పని కాదు అన్నారు. అప్పుడు ఏం చేయాలి ఉజ్జియా? అప్పుడైనా మారాలి కదా. సొంతగా వీడికి బుద్ధి లేదు, యాజకులు ఆపుతుంటే కూడా ఆపట్ల. పైగా ఏం చేశాడట, వాళ్ళ వైపు రౌద్రంగా చూశాడట. పిచ్చోడు కాకపోతే దిక్కులేనోడిని సక్సెస్ఫుల్ కింగ్లా దేవుడు మార్చాడు కదా.
దేవుడు తలుచుకుంటే ఎంతసేపు చెప్పండి? దీవించిన దేవుడు తిరిగి దండించలేడా? హెచ్చించిన దేవుడు తగ్గించలేడా? స్థిరపరచిన దేవుడు అస్థిరపరచలేడా? పునాదులు కదిలిస్తే కుప్పకూలిపోడా ఉజ్జయ? ఈరోజు నీకు ఈ గౌరవము, మర్యాద, సమాజంలో ఒక స్థాయి, ఒక స్థిరత్వం వచ్చిందంటే అది దేవుని వలన. నువ్వు ఆ దేవుని మీదే తిరగబడతావా? అది తప్పు అన్నందుకు యాజకుడి మీద తిరగబడ్డాడు ఉజ్జయ. చాలామంది ఈరోజు అలాంటి తప్పే చేస్తున్నారు. తప్పు చేయటం మొదటి తప్పు అంటే వాళ్ళు చేయకూడని పనులు చేయటం. ఇది తప్పు అన్నందుకు యాజకుడి మీద కోపం. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్యం వింటున్న మీరు ఎన్నడైనా ఒక దైవజనుడి మీద ద్వేషం పెంచుకున్నారా? కోపం పెంచుకున్నారా? మీ పాస్టర్ గారి మీద ఎప్పుడైనా తిరగబడ్డారా? నాది తప్పంటావా? నా తప్పుని ఎత్తి చూపుతూ వాక్యం చెప్తావా? వాక్యం ద్వారా నా తప్పులను గద్దిస్తావా? ఒక మంచి దైవజనుడు వాక్యోపదేశము చేతనే తప్పులను గద్దిస్తాడు. తెలుసండి ఆ విషయం? విడిగా పిలిచి మాట్లాడాలి, హెచ్చరించాలి, గద్దించాలంటే అది సపరేట్ కౌన్సిలింగ్ ఎలా ఉంటుంది? అది అదే ఇది ఇదే చెప్పండి. విడిగా పిలిచి ఒక విశ్వాసిని గద్దించటం, ఏమండి, మాట్లాడటం, హెచ్చరించడం అనేది ఎలాగో చేస్తాం. అలాగని సంఘములో వాక్యోపదేశం ద్వారా తప్పులను ఎత్తి చూపకూడదు, ఖండించకూడదు, నేర్పకూడదు, హెచ్చరించకూడదని ఒకడు మాట్లాడుతున్నాడంటే వాడు కళ్ళు నెత్తికెక్కాయి. ఇంకా అలాంటి మాటలు నోట్లో వస్తున్నాయంటే స్థిరపడ్డప్పుడు వచ్చే గర్వం ఉంటుంది చూసారా? మనస్సున గర్వించినప్పుడు దిక్కులేనోడు ఇలాంటి మాటలు మాట్లాడడానికి సాహసం చేయడు. నేను ఒక పెద్ద తోపుని, నేను ఏదైనా పీకగలను, నేను ఏదైనా చేయగలను, నేనుంటేనే పాస్టర్ ఉంటాడు, నేనుంటేనే చర్చ్ ఉంటుంది, నేను తలుచుకుంటే ఏదైనా చేయగలను అనే అహంకారం కళ్ళు నెత్తికెక్కేసి ఇలాంటి మాటలు నోట్లో వస్తాయి. మీరు ఇలా వాక్యం చెప్పొద్దు, అలా వాక్యం చెప్పొద్దు, వాక్యం ద్వారా తప్పులను ఎత్తి చూపొద్దు, గద్దించొద్దు, హెచ్చరించొద్దు. దేవుని వాక్యం ఏమంటుందో తెలుసా? అపోస్తలుడైన పౌలు రాస్తాడు, వాక్యము ద్వారా తప్పులను ఖండించాలట, సరిచేయాలట, సరిదిద్దాలి, బుద్ధి చెప్పాలి. వాక్యోపదేశం అంటేనే ఎంతసేపు ఆదరించడం అంటే ఓదార్చడం, బజ్జో పెట్టడం కాదు, జోకొట్టడం కాదు. ఒక వాక్యం ఒకేసారి ఏకకాలములో బాధలు ఉన్న వారిని ఓదారుస్తుంటుంది, తప్పు చేసిన వాడిని గద్దిస్తుంటుంది, ఖండిస్తూ ఉంటుంది. తెలుసా విషయం? ఇది దేవుని వాక్యములో ఉన్న గొప్పతనం, దేవుడు మాత్రమే చేయగలిగిన ఒక మహాద్భుతం. మళ్ళీ చెప్తున్నా వినండి, ఒకేసారి ఏకకాలములో దేవుడు అభిషేకించిన దైవజనుడి వాక్కు ద్వారా, వాక్యము ద్వారా కొందరు ఓదార్చబడుతూ ఉంటే కొందరు ఖండించబడుతుంటారు. నన్ను గుచ్చుతున్నారు, నన్ను ఖండిస్తున్నారని తప్పు చేసిన వాడు అల్లాడిపోతుంటే ఆ వాక్యమే మరొకరిని చక్కగా నిమృతుంటుంది, ఓదారుస్తుంటుంది. బుద్ధి జ్ఞానం కలిగినాడు అనుకోండి, వాక్యోపదేశం వలన ఖండించబడ్డప్పుడు, గుచ్చబడ్డప్పుడు పశ్చాత్తాపడతాడు, మారతాడు. అదే ఉజ్జయ లాంటాడు అనుకోండి, రౌద్రంగా చూస్తాడు. ఆలోచించండి, ఒక రాజు అయినా, ఒక వ్యక్తి అయినా, జీవితంలో స్థిరపడ్డ ఏ వ్యక్తి అయినా, ఏ కుటుంబం అయినా దేవుడు అభిషేకించిన ఒక దైవజనుడి పట్ల రౌద్రంగా చూస్తే ఏమవుతుందో తెలుసా? దైవజనుడైతే భయపడాడు. ఆనాడు రాజు అయిన ఉజ్జయ రౌద్రంగా చూస్తే యాజకులలో ఒక్కరు కూడా భయపడాల. ఓ రాజా అని పిలవలేదు, ఓ ఉజ్జయ అని పేరు పెట్టి పిలిచారు. ఏ రాజును కూడా యాజకులైనా సామాన్య ప్రజలైనా పేరు పెట్టి పిలవరు. కానీ ఇంకా నీకు గౌరవం ఏంట్రా, ఇంకా నీకు మర్యాద ఏంటి? బోడిగడివి, నువ్వు దేవునికే ద్రోహం చేసావు అంటున్నారు యాజకులు. ఇక్కడ చూడండి, నీకు ఇంకా మర్యాద ఏంటి అని ఓ రాజా అనట్లేదు, ఓ ఉజ్జయ అంటున్నారు. మళ్ళీ చదువుతున్నాను, చూడండి ఒకసారి. 2వ దినవృత్తాంతాలు 26వ అధ్యాయము 17 నుంచి చదువుతున్నాను. యాజకుడైన అజర్యాయు అతనితో కూడా ధైర్యవంతులైన యెహోవా యాజకులు 80 మంది అతని వెంబడి లోపలికి పోయిరి. వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి, ఉజ్జియా అంటున్నారు చూసారా, ఉజ్జియా, యెహోవాకు ధూపము వేయుటకై ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి వారైన యాజకుల పనియే కానీ నీ పని కాదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యెహోవాకు ధూపం వేయటం నీ పని కాదు, అది అహరోను వంశస్థుల పని, అది యాజకుల పని. నువ్వెందుకు చేస్తావు ఈ పని అంటాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, మీలో చాలామందికి దేవుని సేవకులలాగా దేవుని సేవ చేయాలని ఆరాటం ఉండొచ్చు.
ఆశ ఉండొచ్చు, కానీ దేవుడు మిమ్మల్ని పిలవనప్పుడు, దేవుడు మిమ్మల్ని ఆ పని కొరకు ప్రత్యేకించినప్పుడు, అభిషేకించినప్పుడు మీరు గనక ఆ పని పూనుకుంటే అప్పుడు సాతాను మిమ్మల్ని వాడుకుంటాడు, దేవుడు వాడుకోడు. మీరు అనుకుంటూ ఉంటారు, అబ్బో గొప్ప సేవ చేసేస్తున్నా, దేవుని సేవ చేసేస్తున్నా, నేను కూడా స్పీకర్ని అయిపోయి నేను కూడా మాట్లాడేస్తున్నా అనే ఒక భ్రమలో సాతాను మిమ్మల్ని పట్టుకెళ్తాడు. మీ వలన దేవుడి రాజ్యానికి మేలు కంటే హాని ఎక్కువ జరుగుతుంది, కీడు జరుగుతుంది, నష్టం కలుగుతుంది. దేవుడు వాడుకున్నప్పుడేమో దేవునికి మహిమ కలుగుతుంది, ప్రపంచానికి మేలు కలుగుతుంది, దేవుని రాజ్యం కట్టబడుతుంది. కానీ ఒక వ్యక్తి దేవుడు పంపకపోయినా, దేవుడు పిలవకపోయినా, దేవుడు అభిషేకించకపోయినా, ఉజ్జియాలాగా, కోరహులాగా సొంతగా మనసున గర్వించి బయలుదేరితే, యాజకులు చేయాల్సిన పని, దైవజనులు చేయాల్సిన పని నేను చేస్తా అని సొంతగా సంకల్పిస్తే దేవుడు విడిచిపెట్టేస్తాడు, సాతాను వాడుకోవటం ప్రారంభిస్తాడు. ఆ విషయం వాడబడుతున్న వ్యక్తికి కూడా తెలియదు. నన్ను వాడుకుంటుంది సాతాను, దేవుడు నన్ను వాడుకోవట్లా, దేవుడు నన్ను వదిలేశాడు, సాతాను చేత నేను వాడబడుతున్నా అనే విషయం తెలియదు. తెలియకుండానే ఎప్పటిదాకా తెలియదంటే, తీర్పు రోజున దేవుడు నిత్య నరకాగ్నికి పోండి, శపించబడ్డవారులారా మీరెవరో నాకు తెలియదు, నరకానికి వెళ్ళిపోండి, అపవాదికిని వాని దూతలకు సిద్ధపరచబడిన నరకపు మంటలలోకి వెళ్ళిపోండి అని దేవుడు పంపించేస్తాడు. అప్పుడు చాలామంది అంటారంట, ప్రభువా నీ నామాన్ని బట్టి మేము ప్రవచించలేదా, అద్భుతాలు చేయలేదా, స్వస్థతలు చేయలేదా అంటే ఒకటే మాట దేవుడు అంటాడు, అక్రమము చేయువారలారా మీరెవరో నాకు తెలియదు. ఒక పని చేయటం ఎంత ముఖ్యమో అది సక్రమంగా చేయటం కూడా అంతే ముఖ్యం. భార్యని భర్త ఓదారిస్తే బాగుంటుంది, కానీ భర్త కానాడు పరాయి పురుషుడు ఎవడో వచ్చి ఒక స్త్రీని ప్రేమించి లాలించి గారం చేశాడు అనుకోండి, దాన్ని అక్రమ సంబంధం అంటారు, అశ్లీలత అంటారు కదా. పరిశుద్ధ వివాహం జరిగి సంసారం చేస్తే వచ్చే గర్భాన్ని, గర్భఫలాన్ని అందరూ విష్ చేస్తారు, గ్రీటింగ్స్ ఇస్తారు, స్వీట్లు పంచుతారు, కంగ్రాట్స్ చెప్తారు. కానీ పెండ్లి కాకుండా అక్రమ సంబంధం వలన ఒక యువతి గర్భం దాల్చింది అనుకోండి, ఏమంటారు? దాన్ని వ్యభిచారం అనరా చెప్పండి. పెండ్లి చేసుకొని సంసారం చేసినా గర్భం వస్తుంది, పెండ్లి చేసుకోకుండా వావి వరుస లేకుండా అక్రమ సంబంధం పెట్టుకున్నా గర్భం వస్తుంది, రెండూ గర్భాలే. కానీ ఏదైతే సక్రమంగా జరగలేదో, ఏదైతే అక్రమంగా జరిగిందో దాన్ని సమాజం ఖండిస్తుంది, దేవుడు పాపం అంటున్నాడు. మీకు అర్థమవుతుందా తేడా? దేవుడు పిలిచి అభిషేకించి పంపిస్తే దేవుని సేవ అవుతుంది. దేవుడు పిలవకపోయినా, అభిషేకించకపోయినా, పంపకపోయినా ఒక వ్యక్తి తన సొంత ఆశతో ఒక దేవుని సేవకుడు హోదా ఆక్రమించి దేవుని సేవకుడని పిలవబడాలనే కోరికతో, ఆరాటంతో, తన స్వార్థం కొరకు, తన స్వప్రయోజనం కొరకు దేవుని సేవకుడు అవతారం ఎత్తితే అది అక్రమము, అది సక్రమం కాదు. అక్రమము చేయువారులారా మీరు వెళ్ళిపోండి, నా దగ్గర ఉండే ఎలిజిబిలిటీ మీకు లేదంటాడు దేవుడు తీర్పు రోజున. కొంతమంది అయితే భూమి మీద బ్రతకుండగానే శిక్షించబడతారు, అది కూడా చెప్తా. సో ఉజ్జియాని యాజకులు గద్దించినప్పుడు బుద్ధున్నోడైతే అప్పుడైనా మారాలి, కానీ ఉజ్జియా అప్పుడు కూడా మారట్లా, రౌద్రంగా చూశాడట. 2వ దినవృత్తాంతాలు 26వ అధ్యాయము 19వ వచనం చదువుతున్నా. ఉజ్జియా ధూపము వేయుటకు ధూపార్తిని చేత పట్టుకొని రౌద్రుడై యాజకుల మీద కోపము చూపెను. యెహోవా మందిరములో ధూపపీఠము ప్రక్కన అతడు ఉండగా యాజకులు చూచుచునే ఉన్నప్పుడు అతని నొసట కుష్ఠరోగము పుట్టెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కోపంగా ఒక యాజకుడిని, కొంతమంది యాజకులను వాళ్ళు గద్దిస్తున్నారని మారు మనసు పొందకపోగా నన్ను గద్దిస్తావా అని కోపంగా చూశాడు, రౌద్రంగా చూశాడు. వెంటనే నొసటి పైన కుష్ఠరోగం వచ్చిందట. దేవుడు అతని కుష్ఠరోగంతో మొత్తెను. ప్రియ సహోదరి సహోదరులారా, ఆనాడు స్థిరపడ్డాక ఉజ్జియా ఎలాగైతే మనసున గర్వించి చెడిపోయాడో, ఎంతోమంది ఇదే తప్పు చేస్తున్నారు. స్థిరపడనంత వరకు మర్యాదలు ఉంటున్నాయి, జీవితంలో స్థిరపడనంత వరకు గౌరవ మర్యాదలు, ప్రేమ ఆప్యాయతలు. ఇంకో 10 ఏళ్ళు, రాబోయే 10 ఏళ్ళు కూడా స్థిరపడలేదు అనుకోండి, ఆ స్థిరపడనంత వరకు మా చర్చు, మా పాస్టర్ గారు, ఏమండి నేను ఈ సంఘానికి చెందిన వ్యక్తిని అని ఫిక్స్ అయి ఉంటారు. స్థిరపడ్డాక
అందరూ కాదండి, కొంతమంది స్థిరపడ్డాక కూడా సంఘాన్ని, పరిచర్ను, దైవజనుల్ని సొంతం చేసుకొని ప్రేమించి ఎంతో ప్రయాసపడి కష్టపడే వాళ్ళు, పరిగెత్తొచ్చేవాళ్ళు, నెల నెల క్రమం తప్పకుండా ఆర్థికంగా బలపరిచేవాళ్ళు వేలాది మందిని ప్రభు ఇచ్చాడు నాకు ఈ సేవలో. అందరూ అలా ఉండరు. కొంతమంది గురించి చెప్తున్నా, ఉజ్జయ లాంటి కొంతమంది గురించి చెప్తున్నా. ఉజ్జయ దేవునికి వ్యతిరేకంగా ద్రోహం చేశాడట. నువ్వు యెహోవా మీద ద్రోహము చేశావంటారు యాజకులు. ఆ పై వచనంలో మనం చూస్తే ఉజ్జయ యెహోవా మీద ద్రోహము చేయగా అని రాసుంటుంది. దూపం పట్టుకున్నాడు, యాజకులు చేయాల్సిన పని చేశాడు, అతను చేసిన తప్పే. కానీ అక్కడ వర్ణన చూడండి, అతడు యెహోవా మీద ద్రోహము చేయగా. దేవుడు అతనికి ద్రోహం చేశాడుగా, నెత్తి మీద కుష్ఠరోగం వచ్చిందిగా. ఆ కాలంలో కుష్ఠరోగం వచ్చిన వాళ్ళని ఊరు నుండి వెలేసేవాళ్ళు. వాడు రాజైనా చక్రవర్తి అయినా ఎవడైనా కావచ్చుగాక, కుష్ఠరోగి ఊరు బయటకి వెలివేయబడేవాళ్ళు. ఊరందరికీ దూరంగా ఊరు బయట వెలివేయబడి అక్కడ పెద్ద బంగ్లా కట్టుకొని అందులో ఉన్న ఒంటరిగా ఉండాల్సిందే. ఉజ్జయ ఊహించని విధంగా కుష్ఠరోగము ప్రజలందరూ అసహించుకొని చీగొట్టి, అతని గౌరవం పోయి, మర్యాద పోయి, విలువ పోయి, అందరూ అతన్ని దూరంగా పెట్టే వ్యాధిని దేవుడు రప్పించాడు. ఈ వాక్యం వింటున్న మీలో చాలామంది రకరకాల కారణాలతో ఏడుస్తున్నట్లయితే ఒక్కసారి ఆలోచించండి. నాకెందుకు ఈ జబ్బు రావాలి, నాకెందుకు ఈ వ్యాధి రావాలని ఏడ్చే వాళ్ళకి, నా భర్త నాకు ద్రోహం చేస్తున్నాడని ఏడ్చే స్త్రీలకి, నా భార్య నన్ను ప్రేమించుకొని ఇంకెవరినో ప్రేమిస్తుందని ఏడ్చే భర్తలకి, నా పిల్లలు నా మీద తిరగబడుతున్నారు, కష్టపడి పెంచాను నా పిల్లలని, నేను వాళ్ళ మీద ప్రాణం పెట్టుకుని పెంచితే ఇవాళ నా పిల్లలు నన్ను లెక్క చేయట్లేదు, నా మాట వినట్లేదు, నా పట్ల అన్యాయంగా ప్రవర్తిస్తున్నారు, నన్ను వద్దనుకొని వెళ్ళిపోయారని ఏడ్చే తల్లిదండ్రులకి, ప్రతి ఒక్కరికి దైవజనుడిగా నేను చెబుతున్నా, మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు మీ దేవునికి ఒకవేళ ద్రోహం చేశారేమో ఆలోచించండి. నాకు ప్రమోషన్ రావట్లేదు, నాకంటే వెనక జాయిన్ అయినోడికి ప్రమోషన్ ఇస్తున్నారు, లేటుగా మొన్న ఉద్యోగం వచ్చినోడికి ఎక్కువ జీతం ఇస్తున్నారు, నాకు తక్కువ ఇస్తున్నారని బాధపడే వాళ్ళు కూడా ఆలోచించండి. మీకు అన్యాయం జరుగుతుంది అని కనుక మీరు భావిస్తే, ఒక్క మాటలో చెప్పాలంటే, ఎవరెవరైతే నా తెలివికి, నా కష్టానికి, నా ప్రేమకు న్యాయం జరగట్లే, ఇంట బయట పనిచేస్తున్న చోట ఎక్కడో ఒక చోట నేను అన్యాయానికి గురవుతున్నా, ద్రోహానికి గురవుతున్నానని బాధపడుతున్న ప్రతి ఒక్కరూ ఆలోచించండి. మీరు మీ పరిచర్య పట్ల, మీ సంఘ కాపరి పట్ల న్యాయంగా నడుచుకున్నారా, నడుచుకుంటూ ఉన్నారా? మీరు స్థిరపడక మునుపు, మీరు లైఫ్లో సెటిల్ అవ్వక మునుపు, మీ కష్టకాలములో, మీ బాధలో మీరు మేలు పొందిన మీ సంఘం పట్ల, పరిచర్య పట్ల ఇప్పుడు అంటే స్థిరపడ్డాక అదే ప్రేమ, అదే బాధ్యత, అదే రెస్పాన్సిబిలిటీ కలుగున్నారా? ఆలోచించండి. అలా లేకపోతే గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు జరుగుతున్న అన్యాయంతో ఆగదు ఇది, ఇప్పుడు మీకు జరుగుతున్న ద్రోహంతో ఆగదు. కొందరికి మాయ రోగాలు, కొందరికి జబ్బులు, కొందరికి ఆర్థిక సమస్యలు, కొందరికి ప్రమాదాలు, కొందరికి అవమానాలు, కొందరికి నష్టాలు, రకరకాల పేర్లు. కానీ అన్నిటికీ మూలం ఒకటే, నువ్వు దేవుని మీద ద్రోహం చేసావు. నేను దేవునికి ఎప్పుడు ద్రోహం చేశానంటే, సాటి మనిషికి ద్రోహం చేస్తేనే తప్పు, సాటి మనిషి పట్ల అన్యాయంగా నడుచుకుంటేనే తప్పు. అటువంటిది నీ ఆత్మరక్షణ కొరకు, నీ ఆత్మ ఎదుగుదల కొరకు అహర్నిశలు, రాత్రింబవలు ప్రార్థించి కష్టపడి నీతో పాటు ఏడ్చి నీ కష్టకాలాన్ని పంచుకున్న నీ దైవజనుడితో, నీ సగ కాపరితో, నీ పరిచర్యతో నువ్వు స్థిరపడ్డాక ఉండకుండా, స్థిరపడ్డాక నీ సంతోషాన్ని ఇంకెక్కడో వేరే సంఘంతో, వేరే సంఘ కాపరితో సిగ్గు లేకుండా కొంతమంది చెప్తుంటారు, మేము వేరే చర్చికి వెళ్తున్నాం, ఈయన మా పాస్టర్, ఈయన మా చర్చ్ అని. సో అలాంటి వాళ్ళందరికీ ఖచ్చితంగా ద్రోహము జరుగుతుంది, అన్యాయం జరుగుతుంది. న్యాయంగా వాళ్ళకి అందవలసినవి, చెందవలసినవి అందకుండా దేవుడు ఆపుతాడు. ఎందుకంటే మీకు ద్రోహం చేయటం ఇష్టం కదా, మీకు అన్యాయం చేయటం ఇష్టం కదా, న్యాయంగా నడుచుకోవడం మీకు ఇష్టం లేదు కదా. మీ పరిచర్యలో అందవలసిన మీ ప్రేమ, మీ కానుకలు, మీ అర్పణలు, మీ సమయం మీకోసం ఏమీ చేయని పరాయి సంఘంలో, పరాయి పరిచర్యలో, పరాయి వ్యక్తులకి దారదత్తం చేస్తున్నారు కదా. మీ లైఫ్లో మీరు విత్తిన దానికి మీరు పంట కోస్తారు, అదే జరుగుతుంది మీకు.
కనుక ఉజ్య తప్పును సరిచేసుకోకుండా రౌద్రంగా చూశాడు. ఈ వాక్యం వింటున్న మీలో ఎవరైనా తప్పుని సరి చేసుకోకుండా ఒకవేళ ఈ వాక్యం విని కోపం తెచ్చుకుంటే జాగ్రత్తగా వినండి. ఆనాడు యాజకులకి నష్టం కలగలేదు, నాకు కూడా నష్టం కలగదు. అర్థమవుతుందా? ఆ రౌద్రం ఉజ్జియాకు కుష్ఠరోగాన్ని తెచ్చిపెట్టింది. రిపేర్ చేసుకోలేని డ్యామేజ్ బియాండ్ రిపేర్ అంటారు దాని ఇంగ్లీష్లో. జరగాల్సిన నష్టం జరిగిపోయాక తర్వాత పశ్చాత్తాపడ్డ, తప్పు తెలుసుకున్న, ఒప్పుకున్న ప్రయోజనం ఏంటి ఇంకా కదా? కాబట్టి దేవుని పట్ల, దైవజనుడి పట్ల, సంఘం పట్ల, పరిచర్య పట్ల తొలి ప్రేమ, మొదటి ప్రేమ, దీని గురించి మరొక సందేశాన్ని వీలైతే వచ్చే ఆదివారం నేను అందిస్తాను. ప్రేమను అందించకుండా ఆ ప్రేమను, ఆ ఆప్యాయతను, ఆ అనురాగాన్ని మరొక చోట మీరు స్థిరపడ్డాక అందిస్తే కనుక మీకు పంట నెల నెల, ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి సమయం దేవుడు అదే పంట అందిస్తాడు. అదే ద్రోహం, అదే అన్యాయం, అదే అశాంతి, అదే జబ్బులు, రకరకాల రూపాల్లో పంట వస్తుంటుంది. ఇక మీరు కోస్తూనే ఉంటారు. సరిచేసుకోండి. బుద్ధిహీనులు ఎవరైనా ఉంటే వాక్యం వింటున్న వారిలో సిగ్గు విడిచి, న్యాయం విడిచి, ధర్మం వదిలిపెట్టి దిగజారి మీ సంఘాన్ని, పరిచర్యను, సంఘ కాపని విడిచిపెట్టి స్థిరపడ్డాక పరాయి సంఘాల వెంట పరిగెడితే కనుక ఎంకరేజ్ చేసే పాస్టర్లు ఉంటారు, బుద్ధిహీనులు ఉంటారు, వాళ్ళ స్వప్రయోజనం కొరకు రమ్మని. మీరు చేసిన ద్రోహానికి మరి ద్రోహం అనే పంట వచ్చి తీరుతుంది. యాజకులకి, దైవజనుడికి ఆనాడు కానీ ఈనాడు కానీ నష్టం కలగల. ఇందాక చెప్పాను కదండి, కొంతమంది మేము లేకపోతే చర్చ్ లేదు, మేము లేకపోతే పాస్టర్ గారు ఉండరు అనుకుని వెళ్ళిపోయిన వాళ్ళకి దెమ్మ తిరిగే జవాబు దేవుడే ఇచ్చాడు. గట్టిగా చెప్పుతో కొట్టిన దానికంటే గట్టి జవాబు ఇచ్చాడు దేవుడు. అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఏడుస్తారు. ఈరోజు ఏదో జరగాలని మేము వెళ్ళిపోతే ఆయన నాశనం అయిపోవాలి, సంఘం ఆగిపోవాలి, సంఘం నాశనం అయిపోవాలి, పాస్టర్ గారు వీధిని పాడాలనుకుని మేము వదిలిపోతే, మేము వదిలిపోయాక పాస్టర్ గారికి ఉన్న దరిద్రం పోయింది ఏంటంటే నిజమే. అలాంటి వాళ్ళు ఉంటే దరిద్రమే కదా కదా. భక్తిహీనులు ఎక్కడుంటే అక్కడ దరిద్రం కదా. భక్తిహీనుల అర్పణ యెహోవాకు హేయము అని రాస్తుంది. హేయం అంటే అసహ్యం అట. సరే, నేను చిన్నప్పుడు విన్న ఒక చిన్న కథ చెప్పి ముగిస్తాను. ఒక ఎలక ఏడ్చుకుంటూ ఒక మునీశ్వరుడి దగ్గరికి వచ్చిందట. ఏడుస్తుంటే ఆ మునీశ్వరుడు కళ్ళు తెరిచి అడిగాడట, ఎందుకు ఏడుస్తున్నావు ఎలక అని. ఎలక మొరపెట్టుకుందట, అయ్యా మునీశ్వర, పిల్లులన్నీ నా వెంటబడుతున్నాయ్యా, నాకు భయం వేస్తుంది, ఎప్పుడు తినేస్తాయో ఎప్పుడు చంపేస్తాయో అర్థం కావట్లేదు, నన్ను కాపాడందట. మునీశ్వరుడు అడిగాడు, ఏ రకంగా నేను నీకు సహాయం చేయాలని కోరుతున్నావు అంటే ఈ ఎలకందట, ఈ పిల్లుల బెడద లేకుండా ఉండాలంటే నన్ను కూడా పిల్లిగా మార్చేయి, అప్పుడు నేను హ్యాపీగా ఉంటా అందట. మంచిదని ఈ మునీశ్వరుడు తన చెంబులోని నీళ్లు తీసుకొని ఆ ఎలక మీద జల్లగా అది పిల్లిగా మారిపోయింది. కొన్ని రోజులు హ్యాపీగానే ఉంది. మళ్ళీ మరొక రోజు వచ్చి ఏడుచుకుంటూ వచ్చిందట, ఏడుపు మొహం వేసుకొని. ఇప్పుడు కూడా నేను జీవితంలో స్థిరపడలేదయ్యా, నాకు కుక్కల నుంచి ఆపద ఉంది, ఆ ఆపద నుంచి నేను గట్టెక్కాలంటే నన్ను కుక్కగా మార్చు మహాప్రభు అని ఏడ్చిందట. పిల్లిగా మారిన ఎలక. వన్స్ అపాన్ ఎ టైం అది ఎలక, మునీశ్వరుడు దాన్ని పిల్లిగా మార్చాడు. పిల్లికి ఇప్పుడు కుక్కగా మార్చమని మొత్తుకుంటుంది. జాలిపడిన మునీశ్వరుడు మళ్ళీ నీళ్లు జల్లాడు, కుక్కగా మార్చాడు. కొన్ని రోజులు హ్యాపీగానే ఉంది ఆ కుక్క. మళ్ళీ కొంతకాలం తర్వాత వచ్చి ఏడుస్తుందట మునీశ్వరుడి దగ్గర. మళ్ళీ ఎందుకు వచ్చేవే ఏడుపు మొహందానా, ఎప్పుడు ఏడుస్తూనే ఉంటావా, ఎప్పుడు సలుగుతూనే ఉంటావా, నువ్వు తృప్తిగా ఉండవు. ఇంకా ఎలకగా ఉన్నప్పుడు ఏడిచావు, పిల్లిగా మార్చమన్నావు, పిల్లిగా మార్చాక ఇప్పుడు ఏడుస్తున్నావు. కుక్కగా మార్చమన్నావు, కుక్కగా మార్చాక మళ్ళీ ఏడిపోయి. ఏంటి నీ బాధ ఏంటంటే, కాదయ్యా మొన్న ఒక పులి వచ్చింది, ఊర్లో ఉన్న కుక్కలను తినేసింది, ఇవాళ రేపు నన్ను కూడా తినేస్తుంది, కాబట్టి నన్ను పులిగా మార్చి ఇంకేం అడగను, ఇదే ఆఖరి కోరిక అందట. విసుక్కుంటూనే ఇంకోసారి ఎదురు రావద్దు ఇంకా, అసంతృప్తి జీవి అని తిట్టి, నిన్ను ఎంత దీవించినా, దేవుడు నీకు ఎంత మేలు చేసినా ఎప్పుడు సనుగుతుంటావు, గొరుగుతుంటావు, ఎంత దీవించబడ్డా నీకు తృప్తి ఉండదు. ఇంకా తృప్తి లేని నీకు పులిగా రూపం ఇచ్చినా సరే అప్పుడు కూడా నువ్వు ఏడుస్తూనే ఉంటావు అంటే, లేదు లేదు ఇదే ఆఖరి కోరికని బ్రతివిలాడుకుందట. సరే అని ఆ మునీశ్వరుడు నీళ్లు జల్లి ఆ కుక్కని పులిగా మార్చేశాడు. కొన్ని రోజుల తర్వాత ఆ పులి మళ్ళీ వచ్చింది మునీశ్వరుడి దగ్గరికి.
ఇప్పుడు పులి కానీ ఒకప్పుడు అది దాని స్థితి ఏంటి? అది ఒకప్పుడు ఎలక. ఈ మునీశ్వరుడి దయ వలన పిల్లి అయింది. ఈ మునీశ్వరుడు దయ తెలిస్తే కుక్క అయింది. ఈ మునీశ్వరుడు దయ తెలిస్తే ఇప్పుడు పులి అయింది. ఇది తన స్థాయి మర్చిపోయింది, గతాన్ని మర్చిపోయింది. మునీశ్వరుడు దానికి చేసిన మేలును మర్చిపోయింది. మునీశ్వరుడి దగ్గరికి మళ్ళీ వచ్చిందట. ఈసారి కోపం వచ్చింది ఆ మునీశ్వరుడికి. కోపంగా చూశాడు. ఎందుకు వచ్చావు నా దగ్గరికి మళ్ళీ అనగానే, నిన్ను తినటానికి వచ్చానని చెప్పి మీద పడబోయిందట. కృతజ్ఞత లేదు దానికి. చూసారా, అది పొందిన మేలుకు తగ్గట్లు బ్రతకట్లేదు, ప్రవర్తించట్లా. బుద్ధి లేదు దానికి, అసలు జ్ఞానమే లేదు. ఎలకలా ఉన్న నేను ఇవాళ పులిలా మారానంటే ఈ మునీశ్వరుడే కదా. రుణపడి ఉండాలన్న బుద్ధి లేదు, కృతజ్ఞత లేదు. ఇలాంటి మనుషులందరినీ నేను చూశానండి, నేను చూసా. ఈ మునీశ్వరుడు ఏం చేశాడు తెలుసా? వెంటనే నీళ్లు తీసుకొని ఆ పులి మీద జల్లి శపించాడట, నువ్వు మళ్ళీ ఎలకగా మారిపోదువు కాక అని. అది ఎలక అయిపోయింది. ఇలాంటి మనుషులను ఎంతోమందిని దేవుని సేవలో నేను చూసా. 25 సంవత్సరాలు పూర్తయింది నేను దేవుని సేవ కొరకు పిలువబడి. ఈ 25 సంవత్సరాలలో కొన్ని వందల మంది దిక్కులేని స్థితిలో, దౌర్భాగ్యపు స్థితిలో, తినడానికి తిండి లేని స్థితిలో, బిచ్చగాల లాంటి స్థితిలో, అబ్సల్యూట్గా ఎగ్జాక్ట్గా ఈ పదం వాడచ్చు, అడుక్కు తినే స్థితిలో, నేనేం చెప్తున్నానో స్పృహలో ఉండే చెప్తున్నా. బిచ్చగాళ్ళ లాంటి వాళ్ళు, అడుక్కునే స్థితిలో ఉన్న వాళ్ళు, ఇంట్లో కూర్చోట ఒక కుర్చీ లేని వాళ్ళండి. ఎప్పుడైనా ఇంటికి ప్రార్థన చేయడానికైతే పక్క ఇంట్లో ఎదురింట్లో కుర్చీ అడిగి తెచ్చేసేవాళ్ళు. నాకు ఒక కుర్చీ కూడా లేని వాళ్ళు. అంత కటిక దరిద్రం, కటిక పేదరికం. తినడానికి తిండి లేదు, ఒంటి మీద సరైన బట్టలు లేవు, ఎవరైనా ఇచ్చిన బట్టలు వేసుకుని తిరిగే వాళ్ళు, కటిక దౌర్భాగ్యపు స్థితిలో ఉన్న వాళ్ళు. ఆ స్థితిలో నేను వాళ్ళని ఓదార్చి ధైర్యం చెప్పి దేవునికి అంటుకట్టి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, దేవుని మీద ఆధారపడండి అని సువార్త ప్రకటించి ప్రార్థన చేసి దేవునికి అంటుకట్టి వాక్యోపదేశం చేసి, కళలో కూడా వాళ్ళు ఆశించినంత స్థితికి వాళ్ళు చేరడానికి ప్రభువు నన్ను వాడుకున్నాడు. ఏమీ లేని వాళ్ళు, బిచ్చగాళ్ళలాంటి వాళ్ళు, అడుక్కు తినే స్థితిలో ఉన్నవాళ్ళు. ఇక నేను వాళ్ళకి ఎంత ఫేవర్ చేసా, ఆత్మీయంగా మాత్రమే కాకుండా లోక సంబంధంగా అనేది ఇక నేను చెప్పలేను. అప్పుడు ప్రభువు నాకు అవకాశం ఇచ్చాడు, నేను చేశాను. అయితే అలా దీవించబడ్డ వాళ్ళల్లో కొంతమంది వాళ్ళ మొదటి స్థితిని మర్చిపోయి నా దగ్గర ఎచ్చురుపడటం చూసి నవ్వుకునేవాడిని. నా ముందే ఫోజులు కొట్టడం, నా ముందే గర్వంగా మాట్లాడటం. అడవికి వెళ్ళిన ఒక రాజుగారికి చింతకాయలు ఏరుకుంటున్న ఒక అడవి మనిషి, ఒక ట్రైబల్ అమ్మాయి అనుకోండి, ఒక పేద నచ్చింది, ఆమెను పెళ్లి చేసుకున్నాడు, పట్టపు రాణిని చేశాడు, మహారాణిని చేశాడు. ఈమె మహారాణి అవ్వకముందు, రాజుగారు పెళ్లి చేసుకోకముందు ఆమె వృత్తి ఏంటంటే, జీవనోపాధి ఏంటంటే, కాళ్ళకు చెప్పులు లేకుండా, ఒంటి మీద సరిగ్గా బట్టలు లేకుండా ఆ అడవిలో చింతకాయలు ఏరుకుంటూ అమ్ముకుంటూ బతికేది. ఎప్పుడు అదే బ్రతుకు. ఇప్పుడు దశ మారిపోయింది, మహారాణి అయిపోయింది, సర్వభోగాలు అనుభవిస్తుంది. చాలా కాలం తర్వాత ఒకరోజు రాజుగారు వేటకు వెళుతూ వన్స్ అపాన్ ఎ టైం చింతకాయలు ఏరుకునే ఈ మహారాణి ఉంది చూసారా, ప్రస్తుతం మహారాణి, దాన్ని తీసుకొని రథం మీద ఎక్కించుకొని అడవిలో అదే రూట్లో వెళ్ళాడట. ఏ రూట్లో అయితే ఒకప్పుడు ఏం చింతకాయలు ఏరుకున్నదో ఆ రూట్లో. అప్పుడు ఈ మహారాణి రాజుగారిని చూసి అడిగిందట, అక్కడ ఉన్న చింత చెట్లు చూసి, కింద పడి ఉన్న చింతకాయలను చూసి, వేలాడుతున్న చింతకాయలను చూసి అడిగిందట, మహారాజా అక్కడ వంకరొంకరగా ఉన్నాయి చూసారా, వాటిని ఏమందురు అని అడిగిందట. రాజుగారికి బీపీ పెరుగుద్ది కదండి, ఇంకా పెరుగుద్దా లేదా? ఆ రాజు ప్లేస్లో నేను ఉంటే కనుక దాన్ని ఒక తన్ను దాంతో పట్టుకొని తోసిపడేస్తా రథంలో నుంచి కిందకి. ఏమందురా మహారాణి, నీకు తెలియవాలని అన్న నిన్ను ఒక తన్నుదంతా ఎగిరి కింద పడితే నీకు అర్థమవుతుందని చెప్పి లెఫ్ట్ లెగ్ తన్ని తోలేస్తా కిందకి. ఎంత గర్వం కదా. మొదటి స్థితి మర్చిపోవడం అంటే ఇదే. ఇవాళ మహారాణి అయ్యావు కరెక్టే, ఇవాళ నీ హోదా, గౌరవం, మర్యాద పెరిగింది, కానీ ఒకప్పుడు ఆ చింతకాయలే కదా నీకు జీవనాన్ని ఇచ్చింది, అవి అమ్ముకొనేగా నువ్వు బ్రతికింది. గతాన్ని ఎందుకు గుర్తుపెట్టుకోవు? గుర్తు లేక కాదు, గుర్తు లేనట్టు నటించటం. ప్రియ సహోదరి సహోదరులారా, ఒక వ్యక్తి ఎంత దీవించబడ్డా అతని మూలాలు, మొదటి స్థితిని మర్చిపోకూడదు. అది భక్తుల లక్షణం. దేవుడు దావీదుకి పదే పదే గుర్తు చేస్తాడు. దావీదు చక్రవర్తి అయ్యాక కూడా
నువ్వు పాలిచ్చు గొర్రెల దొడ్డిలో గొర్రెల కాపరిగా ఉండగా అక్కడి నుంచి తెచ్చి నేను రాజును చేశా అంటాడు. పదే పదే వన్స్ అపాన్ ఎ టైమ్ యు ఆర్ ఎ షెపర్డ్ డేవిడ్, డోంట్ ఫర్గెట్ ఇట్ అని దేవుడు గుర్తు చేస్తుంటాడు. గొర్రెల దొడ్డిలో నుంచి తెచ్చా నిన్ను అంటాడు దేవుడు. దావీదుకు గుర్తు చేస్తున్నాడు. ఎప్పుడు గుర్తు చేశాడో తెలుసా అండి? దావీదు కలుని ఎత్తికెక్కి గర్వించి తన గతాన్ని మర్చిపోతే దేవుడు దెబ్బ జ్ఞాపకం చేశాడు. అందుకు దావీదు చాలా కోల్పోయాడు, చాలా ఏడ్చాడు, చాలా నష్టపోయాడు. అవసరం అంటారా? మీ గతాన్ని మర్చిపోకండి. ఈరోజు మీరు ఎంత బాగున్నా, ఎంత మంచి స్థితిలో ఉన్నా, ఎంత లైఫ్లో స్థిరపడ్డా, మీ మొదటి స్థితి, మీ దిక్కులేని స్థితి, బిచ్చగాడిలాగా బిచ్చపు దానిలాగా అడుక్కు తినే స్థితిలో, ఒకప్పుడు ఏ డబ్బు లేకుండా, సరైన బట్టలు లేకుండా, ఇంట్లో సరైన వస్తువులు లేకుండా, సమాజంలో ఎవరూ మాకు గౌరవం ఇవ్వకుండా, మనుషుల్లాగానే మమ్మల్ని చూడని స్థితిలో మా పాస్టర్ గారు చేరదీశారు అనేది ఎవడైనా మర్చిపోయాడంటే నో ప్రాబ్లం, దేవుడు జ్ఞాపకం చేస్తాడు. దేవుడు జ్ఞాపకం చేస్తే మామూలుగా జ్ఞాపకం చేయడు, మళ్ళీ ఎక్కడ మొదలు పెట్టారో అక్కడ తీసుకెళ్తాడు దేవుడు. అర్థమవుతుందండి? సో ప్రభు మనందరికీ సహాయం చేయునుగాక. అందరూ మంచి విత్తనాలు విత్తండి. ఇందా చెప్పాను కదా, ఏ కారణాన్ని బట్టి మీరు ఏడుస్తున్నా, నాకు అన్యాయం జరుగుతుంది, నాకు ద్రోహం జరుగుతుందని ఒకసారి గుండె మీద చేసుకుని ఆలోచించండి. మీ ప్రేమ, మీ ధనము, మీ సమయము, ఇవి మీరు ఎక్కడ స్థిరపడ్డారో ఆ సంఘానికి, ఆ సంఘ కాపరికే చెందాలి. ఇది న్యాయం, ఇది ధర్మం, ఇది క్రమము. ఇది మీరు తప్పితే, అక్రమంగా నడుచుకుంటే, మీరు ద్రోహం చేస్తే దేవునికి, దైవజనుడికి, మీకు ద్రోహము, అన్యాయము, అక్రమం అనే పంట సమృద్ధిగా టన్నుల కొద్దీ దేవుడు పంపిస్తాడు మీ లైఫ్లోకి. ఆమేన్. ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక. అలాగే సందర్భంగా ఇక్కడ స్థిరపడి, ఇక్కడ దీవించబడి, ఇక్కడ వర్ధిల్లి, ఇక్కడే ఉండి ఏ దేశానికి వెళ్ళినా, ఏ పట్టణానికి వెళ్ళినా, ఏమండి, ఎక్కడ రక్షించబడ్డామో, ఎక్కడ బాగుపడ్డామో, ఎక్కడ వర్ధిల్లామో ఆ సంఘాన్ని, సంఘ కాపరిని మర్చిపోకుండా, ఆ సంఘ కాపరి పరిచర్య యొక్క అభివృద్ధి కొరకు ఎంతో ప్రేమతో గతాన్ని మర్చిపోకుండా స్థిరపడ్డాక కూడా ప్రేమిస్తున్న వారందరికీ, సహకరిస్తున్న వాళ్ళందరికీ చేతులు జోడించి యేసయ్య పేరిట వందనాలు తెలియజేస్తున్నా. ప్రభు మిమ్మల్ని అందరిని ఇంకా దీవించునుగాక, ఇంకా ఆశీర్వదించునుగాక. నేను లేకపోతే ఈ సేవ ఉండదు అనుకునే గర్విష్ఠులకు గతంలో దేవుడు జవాబు చెప్పాడు, చెప్తూనే ఉంటాడు. ప్రభువా, ఈ పరిచర్య కొనసాగడానికి, ఈ దైవజనుడు నిలబడడానికి, నీ పని చేయడానికి, ఆయన్ని బలపరచడానికి నన్ను కూడా వాడుకుంటున్నందుకు నీకు వందనాలు. నాకు కూడా అవకాశం ఇచ్చినందుకు నీకు వందనాలు. నేను సహాయం చేసినా చేయకపోయినా నీ పని ఎలాగో ఆగదు, నీ సేవకుడికి నువ్వు ఎలాగో మరొక వైపు నీ సహాయం పంపిస్తావు అనే మంచి సద్బుద్ధితో, సత్ప్రవర్తనతో, తగ్గింపుతో, లక్షలాది రూపాయలు దేవుని సేవ కొరకు తెచ్చి నాకు ఇస్తూ కూడా ఇసుమంతైన గర్వం లేకుండా, రవ్వంతైన పొగరు లేకుండా, తగ్గింపుతో ప్రేమగా ఉండే అనేక మంది, వేలాది మందిని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. అలాంటి వాళ్ళందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే, నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే, దేవుని అందలి భయభక్తులతో ఉండుటే మేలు.